పాములాగా. పోతన గారు ఒక లైవ్ టెలికాస్ట్ ఇస్తారు, శబ్ద చిత్రీకరణ. వేణింజొల్లము వెట్టి సంఘటిత తనివీ బంధయై భూషణ శ్రేణిందాల్చి. ఆ హారాలు అవి బోలెడన్ని ఆభరణాలు ఉన్నాయి, అవి కదులుతున్నప్పుడు ముందుకి వెనక్కి పెడుతుంటాయి. అలవాటు లేని వాడు కొత్తగా ఉపనయనం చేసుకున్న వాడిని ఊరే కొంచెం పూజా మందిరంలో సామాన్ సర్దేరా అన్నారు అనుకోండి, వాడికి వచ్చే మొట్టమొదటి కష్టం ఏమిటో తెలుసా అండి? ఆ యజ్ఞోపవీతం వచ్చి ఆ చేతికి అడ్డుపడిపోతుంటుంది. వాడు అస్తమానం ఇలా అంటుంటాడు, మళ్ళీ అంటుంటాడు. యజ్ఞోపవీతం భుజం నుంచి బ్రాహ్మణుడికి జారిపోతే వాడిని దరిద్రం పట్టుకుంటుంది. భుజం దారిపోతే గాయత్రి చెప్పుకోవాలి. భుజం జారిపోకుండా దాన్ని పంచెలోకి పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి బ్రాహ్మణుడు. కాబట్టి ఎన్ని ధర్మ సూక్ష్మాలు తెలిసారండి పెద్దవాళ్ళు, జాగ్రత్తగా అలవాటు. అప్పుడు తండ్రి చూసి అంటాడు, రే అలా యజ్ఞోపవీతాన్ని వదిలిపెట్టి తిరగకూడదు అని దగ్గరికి తీసుకుని, నాన్న ఆ యజ్ఞోపవీతాన్ని పంచెలో ఇలా పెట్టుకోవాలి, పెట్టుకుంటే ఇప్పుడు అది కదవదు, ఇప్పుడు నువ్వు పని చేసుకోవాలి. వాడికి అలవాటు అవుతుంది, ఓహో యజ్ఞోపవీతాన్ని అలా పెట్టుకోవాలన్నమాట అని తెలుసుకుంటాడు. అలా ఆడవాళ్ళు పెద్ద పెద్ద హారాలు అవి వేసుకున్నారనుకోండి, ఏ వంగినప్పుడో లేకపోతే బాణం ఇలా లాగినప్పుడు దానికి వెనకాలన్న పావురా ఈకలకో ఈ గొలుసులు పట్టుకుంటాయి. నేను పోతన గారు ఎంత లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు చూడండి. ఆ రైల్వే కంపార్ట్మెంట్ లో విండో సీట్ పక్కన కూర్చోగానే నాకు ఇంతకన్నా మరి చెప్పడానికి ఉపమానం లేదు. వాళ్ళు గబగబా ఆ గొలుసులు అవి ఇలా పడేసుకుని ఇలా పమిటి కప్పేసుకున్నట్టు, ఆవిడ కూడా గొలుసులు అవి బయటికి రాకుండా పైకి గభాలను వ్రేలాడకుండా అమరిక చేసేసుకుందిట. అందుకని భూషణ శ్రేణిందాల్చి ముఖేందు మండల మరీచీజాల ముల్వర్వగా పాణిం పయ్యద చక్కగా తురిమి. ముఖం మంచి దేదీప్యమానం, ఎక్కడ భయం కనబట్టలేదు, దేదీప్యమానం అయిపోతుండగా ఈ పమిట పెద్ద పమిట వేలాడుతోంది. ఈ పమిట ఇలా తీసి ఇలా దోపేసుకుందిట, ఎక్కడ వేలాడకుండాను. పయ్యద చక్కగా తురిమి శుంభద్వీర సంరంభయై ఏనీలోచన లేచి నిల్చతన ప్రాణేశాగ్రభాగంబునన్. ఆయన కన్నా ముందుకెళ్ళింది, వెళ్ళి నాథ ఆ ధనస్సులా ఇవ్వండి. కృష్ణుడు తెల్లబోయాడు. ఏమిటి నరకాసురుడు ఏమిటి, సైన్యం ఏమిటి, సత్యభావం ఏమిటి, ముందుకొచ్చేయడం ఏమిటి, ఈ ముడేసేసుకోవడం ఏమిటి, గొలుసులు సర్దేసుకోవడం ఏమిటి, పమిట సర్దేసుకోవడం ఏమిటి, ధనస్సు ఇమ్మంటుంది ఏమిటని. ఆయన ఒక నవ్వు నవ్వాడు. ఆయనకి తెలియంది ఏముంటాయండి, మా రామయ్య అయితే బయటపడిపోతాడు, మా కృష్ణయ్య అటువంటి వాడే అనుకోండి. అందుకని ఆయన ఏం చేశాడంటే ఏమీ తెలియని వాళ్ళ నవ్వి, హరినాక్షికి హరి ఇచ్చెను సుర నికరోల్లాసనమును శూర కఠోరాసుర సైన్యత్రాసనమును బల గర్వ నిరాసనమును బాణాసనమును. రాక్షసుల యొక్క మస్తకములను ఖండించడానికి అనువైనటువంటి సమస్త శక్తులను క్రోడీకరించుకున్నటువంటి ఏ ధనస్సు స్వామి పట్టుకుంటారో, శార్ంగమనేటటువంటి ధనస్సుని, ఆ ధనస్సుని ఆ సత్యభామ చేతికి ఇచ్చారు. అసలు అంత ధనస్సు పట్టుకోవడమే, ఆ ధనస్సు చేత్తో పట్టుకుని ఆవిడ ఆ పైన ఉన్నటువంటి వింటి నారి ఉంటుంది, ఆ వింటి నారిని విప్పాలి. అసలు అక్కడే వీరత్వం బయటపడిపోతుంది. ఆ కొత్తగా యజ్ఞోపవీతం వేసుకోవడం అలవాటు ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి కాగితం చుట్టినటువంటి యజ్ఞోపవీతంలోంచి విప్పుకోవలసి ఇలా 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 పెట్టుకుని దాన్ని కరెక్ట్ గా పెట్టుకోవాల్సి వస్తే చిక్కులు వేసేస్తాడు. ముందు వేసేసి ఇలా కొంచెం చిక్కిప్పంటాడు. అప్పుడు ఆడికి చిక్కిప్పడానికి 2 గంటలు పడుతుంది. అది యజ్ఞోపవీతాన్ని జాగ్రత్తగా విప్పుకోవడం అలవాటు ఉండాలి. అది టకటకటగా విప్పేసుకుంటున్నాడు అనుకోండి, ఆయనకి యజ్ఞోపవీత ధారణం బాగా అలవాటు ఉంది అని గుర్తు. లేకపోతే జీర్ణ యజ్ఞోపవీతం ఎంత ఉండిపోయినా వాడి కోసం శ్రావణ పౌర్ణమి వస్తేనే మారుస్తాడు, లేకపోతే మార్చడం. అలా ఆ ధనస్సుకు ఉండేటటువంటి తాడు విప్పేసి ఎడం చేత్తో పట్టుకుని ధనస్సుని దాన్ని వంగి కుడి చేత్తో కింద కట్టేస్తోంది. తెల్లబోయాడు కృష్ణ పరమాత్మ, తెల్లబోయారు రాక్షసులు. ఇదేమిట్రా కృష్ణుడు కూర్చున్నాడు, ఈవిడ కట్టేస్తోంది ధనస్సుకి తాడని. మనకి తెలియదు ఈ విషయం ఇప్పటిదాకా. ఏమో సత్యభామ, సత్రాజిత్తు, శమంతకమణి వాళ్ళందరూ విన్నారు కాబట్టి సత్యభామను చూడడం సరదాయే, కానీ ఇదేమిటి ఇలా కట్టేస్తోంది ఈవిడ తాడు గీడు అని అనుకున్నారు. ఆ విల్లంది బలంబునుంది తద గణ్యానంత తేజో విశేషావిర్భూత మహాప్రతాపమున వీరాలోక దుర్లోక్యమై తా వేగన్ సగుణంబు చేస తనువున్ తన్వంగి దైత్యాంగనాగ్రీవాసంగము నిర్గుణంబుగా రణ క్రీడా మహోత్కంఠతో. పోతన గారి పద్యాలంటే పద్యాలే, ఎంత గొప్ప పద్యం వాడతారో చూడండి. ఆయన సగుణంబు చేసే ధనువున్ దేని కొరకు అంటే గ్రీవాసంగము నిర్గుణంబుగా, దైత్యాంగనాగ్రీవాసంగము నిర్గుణంబు చేయుట కొరకు.
ఆవిడ లేచి ధైర్యంగా తాడు విప్పి ఇలా కట్టేస్తుంటే పోతన గారు అంటారు, ఈవిడ కడుతున్నటువంటి తాడు కొన్ని లక్షల మంది రాక్షస స్త్రీల మెడలలో ఉన్నటువంటి పసుపు తాడు తీసేయడానికి కడుతున్న తాడు అన్నాడు. అంటే ఆవిడ ఎంత వీరకాంతో ఒక్కసారి చూపించారు. అటువంటి తల్లి ఆ విల్లంది బలంబు నొంది, అది పరమాత్మ యొక్క ఆ కరపీడనమునకు అలవాటు పడినటువంటి ఆ ధనస్సది. ఎప్పుడైతే నిరంతరము పరమాత్మ యొక్క చేతి సంస్పర్శకి నోచుకున్న ధనస్సు ఆయన గట్టిగా పట్టుకుంటారో అటువంటి ధనస్సు పట్టుకోగానే ఆవిడిలో ఒక గొప్ప తేజస్సు కనపడింది. వెంటనే యుద్ధానికి బయలుదేరి ఆ ముందు నిలబడి ఒక్కొక్క బాణం తీసి అభిమంత్రిస్తోంది. మామూలుగా ఏదో బాణాలు వేయడం కాదు, చిల్లర బాణాలు. బాణం చేత్తో పట్టుకుని అభిమంత్రిస్తోంది. ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, వీటిని అభిమంత్రించి ఆ అల్లెత్రాడికి తగిలించి ఆకర్ణాంతం వరకు లాగాలి. దాన్ని ధైర్యంగా ధనస్సుని నిలబెట్టి గురి చూసి మొక్కవోని ధైర్యంతో వింటినారిని ఆకర్ణాంతము లాగి వదిలిపెట్టాలి. అప్పుడు పెద్ద ధనుస్తుంది. అసలు ఆ వింటినారిని ముందు లాగి చూస్తారు, ఆ టంకారం అంటారు. ఠం 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 అని భీషణ ధనుల వింటన్నారి సారించి వైకుంఠుండా రఘురామమూర్తి సమరోత్సాహుండై విజృంభించి. రామచంద్రమూర్తి టంకారం చేస్తే పడిపోయేవారు చాలా మంది. అటువంటి టంకారం కృష్ణ భగవానుడు చేసినా కూడా ఆ టంకారం చేసి బాణప్రయోగం చెయ్యడం ప్రారంభించింది. పోతన గారు అంటారు, సవర్ణ కంకణ జనజన నినదంబు సింజీ నీ రవముతో చెలిమిచేయ తాటంకమణిగణ ధగధగ తీప్తులు గండమండల రుచుల్ కప్పికొనగా ధవల తారాపాంగ ధల ధల రోచులు బాణజాల ప్రభా పటలి నడప శరపాత ఘుమఘుమ శబ్దంబు పరిపంధి సైనిక కలకల స్వనములుడుప వీర శృంగార భైరౌద్ర విస్మయములు కలిసి భామినియ్యనో కాకయనగా నిషువు తొలగుట దివుచుటయేయుటెల్ల ఎరుగ రాకుండనని చేసే ఇందువదన. ఆవిడ సవర్ణ కంకణ జనజన నినదంబు సింజినీరవముతో చెలిమిచేయ ఒక్కొక్క బాణాన్ని ఇలా తీసి అత్తొడిగి లాగుతుంటే ఆవిడ చేతులకి పెట్టుకున్నటువంటి కంకణధ్వనులు కళకణకణకణకణకణమని కంకణాలు చప్పుడవుతుంటే ఆ విడిచిపెట్టబడినటువంటి బాణం బయలుదేరుతున్నప్పుడు ముందు ఝుమ్మని శబ్దంతో పెడుతుంది. ఈ శబ్దం ఈ కంకణధ్వని కలిసి కొత్త ధ్వనులు వచ్చేయట. ఇంతకు ముందు అలా యుద్ధం చేసిన ఆడదేది? మా అమ్మ జగదంబ చేసింది వేరనుకోండి, సత్యభామ చేస్తోంది ఇవాళ. అందుచేత ఆ కంకణధ్వనులు ఆ బాణధ్వనులు కలిసిపోయేట. తాటంకమణిగణ ధగధగ దీప్తులు గండమండల రుచుల కప్పికొనగా. ఇంతకు ముందెప్పుడు అంతఃపురంలో ఉండడం, చల్లగా హాయిగా ఉద్యానవనాల్లో ఉండడం తప్ప అంత ఎండలో గరుత్మంతుడి మీద యుద్ధం చేయడం కందిపోయి ఎర్రగా అయిపోయేట. దానికి తోడు ఆ సత్యభామాదేవి పెట్టుకున్నటువంటి కుండలముల కాంతి బుగ్గల కాంతితో కలిసి ముఖమండలం అంతా ఒక కొత్త కాంతితో దీపించేస్తోందిట. శరపాత ఘుమఘుమ శబ్దంబు పరిపంధి సైనిక కలకల స్వనములుడుప. ఒక్కొక్క బాణం తీసి ఎప్పుడు వేస్తోందో తెలియదు, ఎప్పుడు తీస్తోందో తెలియదు. ఆ బాణాలు వేసేస్తుంటే ఝం 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 మన ధ్వనితో బాణాలు వెళ్ళిపోతుంటే అమ్మో అయ్యో నా బాణాలు తగి పడిపోతున్న వాళ్ళ ధ్వని ఈ ధ్వని కలిసిపోయి కొత్త ధ్వనులు వచ్చేస్తున్నాయిట. అలివేలు మంగాపట్నంలోను వెంకటాచలంలోను గంటలు మోగిస్తారు, ఘంటాపాణి అని ఉంటారు. దానికి వాళ్ళు మొదట కొట్టినప్పుడు ఒక ధ్వని వస్తుంది, దాని వైబ్రేషన్స్ ఆ గంటలు కొట్టినప్పుడు జం 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 అని వచ్చి కలిసిపోతాయి. కలిసిపోతే సుప్రభాత సేవ దగ్గర మీరు కూర్చున్నారనుకోండి, ఈ ధ్వని తరంగాలన్నీ కలిసిపోయి ఒక విచిత్రమైనటువంటి శబ్దానుభూతికి మీరు లోనైపోతారు. అటువంటి ధ్వనులు చేస్తోంది ఆవిడ. వీర శృంగార భయరౌద్ర విస్మయములు కలిసి భామినీయయ్యనో కాకయ్యనగా. వీరరసం, శృంగారరసం, భయరసం, రౌద్రరసం. ఇందులో మనకొక విషయం ఆశ్చర్యం అయ్యచ్చు. ఏమండి యుద్ధభూమి కదా, యుద్ధభూమిలో శృంగార రసం ఎక్కడ ఉంటుంది? యుద్ధభూమిలో వేసేటప్పుడు బాణాలు వేస్తుంటారు తప్ప శృంగార రసం చూసేటటువంటి దుర్మార్గుడి యందు ఉంటుందేమో గాని ఆడదొచ్చింది యుద్ధానికని ఆవిడ యందు శృంగార రసం ఉండదు కదా. మరి శృంగార రసం అన్న మాట పోతన గారు ఎలా వాడారు అంటే వెంటనే పోతన గారు చమత్కారం చేస్తారు. ఎంత గొప్ప పద్యం చెప్పారో చూడండి.
పరుజూచున్ వరజూచు ఒంపనలరింపన్ రోష రాగోదయ విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారముంజరగన్ కన్నుల కెంపు సొంపు పరగన్ చండాస్త్ర సందోహమున్ సరసాలోక సమూహమున్ నిరపుచున్ చంద్రాస్య హేలాగతిన్. ఆవిడ నిజంగా యుద్ధాన్ని పోతన గారికి చెల్లింది మహానుభావుడు రామచంద్రమూర్తి పలికించారు కనుక ఆయన ఎటువంటి లైవ్ ఇస్తారో చూడండి. పరుచూచున్ ఇటు చూస్తుందట నరకాసురుడి వంక, వాడి సైన్యం వంక చూసి, వరుజూచు ఇటు కృష్ణుడి వంక చూస్తుందట, చూసా నవ్వు నవ్వుతుందట. చూసి ఇంతమంది ఉన్నారు ఏం వేస్తాననుకుంటున్నారా చూడండి అని ఓ బాణం తీసి తొడిగి కరెక్టేనా అని ఇలా వేస్తుందట. భ్రుకుటి ముడి వేసి తీవ్రంగా వాళ్ళ వంక చూస్తుందట, విడిచిపెడుతుందట. ఆగ్నేయాస్త్రం వెళ్ళి అక్కడ పడిపోయి వాళ్ళు దహించుకుపోతుంటే అంటుందట. అంటే ఆయన అంటే అట్ట ఇప్పుడు ఏం చేస్తాంది, అటు భయానకం ఇటు శృంగారం ఏకకాలమునందు పోషిస్తోంది. ఇలా యుద్ధం చేసిన వాళ్ళు ఎవరూ లేరు. జగదంబ కూడా యుద్ధం చేస్తే వీరరసంతోనే చేసింది ఆవిడ. ఇలా ఏకకాలమునందు అటు వీరరసం ఇటు శృంగారరసం ఎవరు చేస్తారండి? సత్యభామ చేసింది అలాగా. అందుకని పరుజూచున్ వరుజూచు ఒంపనలరింపన్ రోష రాగోదయా విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారముంజరగన్ కన్నుల కెంపు సొంపు పెరగన్ చండాస్త్ర సందోహమున్ సరసాలోక సమూహమున్ నెరపుచున్ చంద్రాస్య హేలాగతిన్. అస్త్రశస్త్రములను విడిచిపెట్టేస్తుంటే ఎదురుగుండా ఉన్నవాళ్ళు భయపడిపోయి బాబోయ్ ఏమిటా మొహం అంత కోపం అన్నట్టుండేది. ఇలా కృష్ణుడి వంక చూసినప్పుడు అన్నప్పుడు చంద్రబింబంలా ఉండేది. అమ్మో మా ఆవిడికి ఇన్ని విద్యలొచ్చా అని పొంగిపోయేవట. అలా కృష్ణుడి వంక చూసేదిట. ఏకకాలమునందు రెండు రసములను పోషిస్తోడు యుద్ధం చేస్తోంది. ఎందుకు సత్యభామ యుద్ధం అన్నారో, అసలు సత్యభామ యుద్ధం అంటే ఏమిటో చూతురు కానీ ఆఖరణ ఓహో ఇదా తల్లి గొప్పతనం అంటే అని ఆశ్చర్యపోతారు ఆ పేరుకి. అలినీలాలక చూడనొప్పెసగే భృత్యాలీఢ పాదాంబుతో అలిక స్వేద వికీర్ణ కాలకలతో ఆకర్ణ కానీత సల్లలిత జ్ఞానక పుంఖదీధితులతో లక్ష్యావలోకంబుతో వలయాకార ధనుర్విముక్త విశిక వ్రాతాహతారాతి. అలా బాణాలు వెయ్యగా 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 ఆవిడకి వేసుకున్నటువంటి ఆ కేశపాశ కబరీబంధములోంచి కొన్ని వెంట్రుకలు లేచి నల్లటి తుమ్మెదలు ముఖం మీదకొచ్చాయా అన్నట్టుగా నుదురు మీద పడ్డాయిట. కొద్దిగా నుదుటి మీద చెమట పట్టిందిట. ఆ చెమట మీద ఇలా వెంట్రుకలు అంటుకున్నాయిట. ఇంకా రాను 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 పగతులతో యుద్ధం పెరిగిపోతోంది. వాళ్ళు కూడా ఆడదని ఉపేక్షిస్తే వీళ్ళేది చంపేస్తోందని వాళ్ళు కూడా పెద్ద పెద్ద యోధులందరూ ముందుకొచ్చారు. ఇప్పుడు చాలా గురి చూసి కొట్టాలి వాళ్ళ గుండెల మీద. గురి చూసి కొట్టడంలో ఆవిడ కూడా యుద్ధంలో ఎంత వ్యగ్రతని ఎంత తీవ్రతని పొందిందో పోతన గారు చెప్తారు చూడండి. వికీర్ణ కాలకలతో ఆకర్ణ కానీత సల్లలిత జ్ఞానక పుంకదీధితులతో లక్ష్యావలోకంబుతో ఒక్కొక్క బాణం తీసి ఎన్ని కాంతులు ఏకకాలమనందొచ్చాయో పోతన గారు దర్శనమిస్తున్నారు. ఒకటి ఎడమకాలు ముందు పెడుతోందిట, కుడికాలు వెనక్కి పెడుతోందిట, కుడికాలు కొద్దిగా ఉంచుతోందిట. ఎందుకు ఇప్పుడు గురి చూసి కొట్టాలి యోధుల మీదకి, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. అందుకని ఆ గురి చూసి ఎడంకాలు ముందు పెట్టి కుడికాలు వెనక్కి పెట్టి ఆ పాదం ఇలా కొంచెం పైకెత్తి వంచుతుంటే ఆ ఎర్రటి పాదంలోంచి వస్తున్న కాంతుల వంక కృష్ణుడు కూర్చుని విస్మయంగా చూస్తున్నట్ట. ఏమిటి మా ఆవిడే ఇన్ని భంగిమలు, ఏదో నాట్యం అనుకున్నానమ్మా బాబోయ్, ఏమిటి ఇలా కాలు వంచి ఓ కాలు ముందుకేసి ఇలా లాగుతుంటే లక్ష్యాలోక విలీనము, ఆ లక్ష్యం వంక తీవ్రమైన దృష్టితో చూడడంలో కన్నుల వెంట కాంతి. అప్పటి వరకు బాణాలు వేసి వేసి అలవాటు లేని తల్లేమో ఒక్కొక్క బాణం తీసి పట్టుకుని వింటినారి లాగుతుంటే అదంతా ఒరుసుకుని ఎర్రటి కాంతి వేళ్లల్లోంచి, బుగ్గల్లోంచి ఎర్రటి కాంతి, కన్నుల్లోంచి కాంతి, శరీరంలోంచి కాంతి, ఇన్ని కాంతులు ఒక కాంతిగా మారిపోయేటట్టుగా బాణ పరంపరలోంచి వస్తున్న కాంతి, ఇన్ని కాంతులతో కలిపి యుద్ధం చేస్తోందిట. చూసిన వాళ్ళు అనుకుంటున్నారు ముందు మిగిలిన వాళ్ళ మాట అలా ఉంచండి. కృష్ణుడు పక్కన కూర్చున్నవాడు తెల్లబోయి ముక్కున వేలేసుకుని, అమ్మ సత్యభామ నాకు తెలియదు ఇలా కూడా యుద్ధాలు చేస్తావు నువ్వని, ఏమో అనుకున్నాను, ఎంత ఎంత చమత్కారం చూపించావు అంతఃపురంలో,
బొమ్మ పిండ్లిండ్లకు పోనొల్లనను బాలరణ రంగమునకెట్లు రదలంచే మగవారి కనిన తామరుగు చేరెడి ఇంటి పగవారి గల్వనే పగిది జాలే పసిడి ఉయ్యల లెక్క భయమందు భీరువు కగపతి స్కంధమే కడిది నెక్కే సకుల కోలాహల స్వనములోర్వని కన్య పటహ భాంకృతుల నిర్భంగినొచ్చే నీలకంఠములకు రుచంబు నేర్పుచూ అలసి తొలగిబోవు అలరుబోడి ఏ విధమున నుండి ఎలమి నాలీఢాది మానములను రిపుల మానమడప. తెల్లబోతున్నాడు కృష్ణ పరమాత్మ దేనికిట? బొమ్మ పెండ్లిండ్లకు పోనొల్లనను బాలరణరంగమునకెట్లు రదలంచే. సత్యభామ రుక్మిణీదేవి బొమ్మల పెళ్లిళ్ళు చేస్తోంది. వెళ్ళు అంతఃపురంలో బొమ్మల పెళ్లిళ్ళు అవుతున్నాయంటే, అమ్మ బాబోయ్ మళ్ళీ పల్లకీలో ఇక్కడి నుంచి అంత దూరం బొమ్మల పెళ్లిళ్ళకి వెళ్ళడమా, నేను వెళ్ళలేను బాబోయ్, నాకు ఓపిక లేదని చెప్పి ఈ అంతఃపురం నుంచి ఆ అంతఃపురానికి పల్లకీలో వెళ్ళడానికి అమ్మో అంత దూరమే అని అంత సుకుమార ఇవాళ యుద్ధ భూమికి వచ్చిందా? మగవారి ఎవరైనా కనపడేటప్పటికీ ఒక పక్కకి వెళ్ళిపోయి మగవారి కంట పడడానికి సిగ్గుపడిపోయేటటువంటి అతివ ఇవాళ ఇంతమంది ముందు పవిట తీసి చీరలో దోపుకుని యుద్ధం చేస్తోందా? పసిడి ఉయ్యల లెక్క భయమందు భీరువు కగపతి స్కంధమే కడిది నెక్కే. బంగారు ఉయ్యాల ఎక్కి ఊగు సత్య అంటే, అమ్మ బాబాయ్ ఉయ్యాల ఎక్కడమే పడిపోతే అనేటటువంటి సత్యభామ ఇవాళ గరుత్మంతుడి మూపురం మీద కూర్చుందా? కూర్చున్నప్పుడు ఆయన ఏం అలా కూర్చోడు. యుద్ధం చేసేటప్పుడు గరుత్మంతుడు ఆతటపక్షమారు తరజ కంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణ ఉండు భయంకరంగా రెక్కల్ని అల్లారుస్తూ తన ముక్కు పోట్లతో ఎదుటి సైన్యంలో ఉన్నటువంటి ఆ ఏనుగుల్ని పొడుస్తూ తన కాలి గోళ్లతో కొడుతూ కిందకి పైకి ఇలా ఏటవాలుగా తిరుగుతుంటాడు ఆయన. తిరుగుతున్నప్పుడు జాగ్రత్తగా కూర్చోవాలి ఆ పక్షి మీద. దాని మీద కూర్చున్నప్పుడు అలా అల్లిబిల్లిగా కూర్చున్నారు అనుకోండి, ఓ రకం నుంచి కింద జారిపోతే లేని పని కూడా అంత జాగ్రత్తగా కూర్చోవాలి ఆ గరుత్మంతుడి మీద. అలా కూర్చోడానికి ఉయ్యాల ఎక్కడానికి భయపడిపోయింది వాళ్ళ గరుత్మంతుడి మీదకి ఎక్కిందా? సకుల కోలాహల స్వనములోర్వని కన్య పటహ భంకృతులకి భంగినొచ్చే. ఎవరైనా ఉత్సాహపరచడం కోసమని ఆ సైన్యంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద పట్టహాలు తీసుకొస్తారు, తీసుకొచ్చి పెద్ద పెద్ద చప్పుళ్ళు చేస్తుంటారు. అలా పెద్ద పెద్ద చప్పుళ్ళు వినపడేటటువంటి సైన్యము యొక్క ధనులను విని యుద్ధం చేస్తోంది. అంతఃపురంలో ఎవరైనా నలుగురు చెలికెత్తెలు కొంచెం గట్టిగా మాట్లాడుకుంటే, అబ్బా అంత గట్టిగా మాట్లాడకండి నేను తట్టుకోలేను తలకాయ నొప్పి వచ్చేస్తుందని. అలాంటిది యుద్ధ భూమిలో ఇంతంత పట్టహాల యొక్క ధ్వని వింటోందా? నీలకంఠములకు నృత్యంబు నేర్పుచు అలసి తొలగిపోవు అలరుబోడి. ఆ నీలకంఠాలంటే నెమళ్ళు. నెమళ్ళకి నాట్యం నేర్పుతూ ఇవాళకి క్లాస్ చాలండి ఇంక కలిసిపోయాను మీకు నాట్యం నేర్పి అని చెప్పి ఓ అరగంట క్లాస్ చెప్పి మిగిలిన క్లాస్ క్యాన్సిల్ చేసేయడానికి అలవాటు పడిపోయిన సత్యభామ ఇవాళ రకరకాల విన్యాసాల ఇటువైపు ఎవరినో చూసి గభాలన ఇటు తిరిగి ఎడంకాలు ముందు పెట్టి కుడికాలు వంచి యుద్ధం, ఇటు తిరిగి యుద్ధం, మండలాకారంగా ధనస్సుని వంచి ఒక్కొక్కసారి ఇలా ధనస్సు పట్టుకుని ఇలా బాణాలు వేయడం. ఏమిటిది? ఎప్పుడు నేర్చుకుంది అసలు? ఎప్పుడు ఎలా చేస్తోంది యుద్ధం? ఏమిటి వీర శృంగార భయ రౌద్ర విస్మయములు ఇన్ని రసాలు ఏకకాలమునందు పోషించేస్తోందని చెప్పి కృష్ణ పరమాత్మంతటి వారు తెల్లబోయారట. తెల్లబోయి ఆయన అంటారు, వినచక్కగా పట్ట వెరవిరుంగని కొమ్మ బాణానలం బెట్లు పట్టనేర్చే మ్రాకును త్రీగె కూర్పంగ నెరనిలేమ గుణమునే క్రియధను కోటి కూర్చే సరసముచ్చము గృవజాల నియబల ఏ నిపుణత సంధించే నిశిత శరము చిలుకకు పద్యంబు చెప్పనేరని తండ్రి అస్త్రమంత్రంబులెన్నడభ్యసించే పలుకుమనిన పెక్కు పలుకని మగుదు ఏగతినొచ్చ సింహ గర్జనములు అనగముర శత్రి త్రిజగదభిరామ గుణధామ చారు సత్యభామ. కృష్ణ పరమాత్మంతటి వారు ఎంత గొప్ప మాటలు వాడారో చూడండి. వీణ చక్కగా పట్ట వెరవెరుంగని కొమ్మ బాణాననం బెట్లు పట్టనీర్చే. వీణ వాయించు సత్య, ఇవాళ నేను చాలా అలిసిపోయాను, ఒక్కసారి నువ్వు వీణ వాయిస్తే సంతోషంగా ఉంటుందంటే ఆ వీణ సరిగ్గా పట్టుకోవడం రాక అటు పెట్టుకుని అసలు వీణ నేర్చుకునేటటువంటి వాడికి వీణ పట్టుకోవడం రావాలి ముందు కదండి. ఆ చేతిని కింద నుంచి తీసి ఆ మెట్ల మీద జాగ్రత్తగా పెట్టి ఆ కుడి చేతి వేలు ఒకదాంతోటే తీగని వాయిస్తూ ఈ మెట్ల మీద ఎడం చెయ్యి కలపగలగాలి. లేకపోతే ఈ చెయ్యి కూడా మీటడమే చేసాయనుకోండి ఇంకా వీణానాదం ఉండదు, అందులో ఏదో భయంకర ధ్వనులు వస్తాయి.
అందుకని దాన్ని పట్టుకోవడం అనేటటువంటిది ముందు చాలా అందమైన విషయం. నేను విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఒక ఆయన్ని నాకు స్కూటర్ నేర్పండి అని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, రేపు పొద్దున్న 9ంటికి మా ఇంటికి రండి కోటేశ్వరరావు, మీకు స్కూటర్ నేర్పుతానన్నాడు. అంటే నేను ఆయన ఇంటికి వెళ్ళాను. ఇంకేముంది ఇవాళ చక్కగా అలా స్కూటర్ ఎక్కి వెళ్ళిపోవడమే నేను అనుకున్నాను. అంటే ఆయన అన్నాడు, స్టాండ్ తీయండి ముందు అన్నాడు. స్టాండ్ తీసి పడిపోయింది స్కూటర్. అంటే ఆయన అన్నాడు, అలా కాదు, స్టాండ్ తీసేటప్పుడు ఇలా పట్టుకోవాలి, ఇలా లాగాలి అని చెప్పాడు. స్టాండ్ వేయండి అన్నాడు. ఓసారి పడిపోయిందిగా, బుద్ధి వచ్చింది. ఎలా వేయాలో దాన్ని ఈడిచేశాను వెనక్కి. ఈడిచేస్తే అలా కాదు, కుడికాలతో స్టాండ్ని భూమి మీదకి నొక్కి బండిని తేల్చాలి అని. ఓ 4 మాటలు స్టాండ్ తీయండి, స్టాండ్ వేయండి చెప్పి రేపు రండి అన్నాడు. నీ అసాధ్యం కోలా, నేర్పలేదా అంటే నేర్పాడు, నేర్పాడా అంటే నా కోరిక తీరలేదు. నేనేదో ఇలా కిక్కు కొట్టి అలా వెళ్ళిపోవడమే అనుకున్నాను. ఇదేదో స్టాండ్ స్టాండ్ అయ్యి నేర్పు వదిలేసాడు అని అనుకున్నాను. కానీ అలా నేర్పాడు కాబట్టి జాగ్రత్తగా వచ్చిందేమో, అది వేరు మాట అనుకోండి. కాబట్టి కృష్ణ పరమాత్మ అంటారు, వీణ చక్కగా పట్ట వెరుంగని కొమ్మ బాణాననం బెట్లు పట్ట నేర్చి. వీణ పట్టుకో అంటే వీణ పట్టుకోవడం సరిగ్గా రానటువంటి సత్యభామ ఇవాళ ఈ బాణ పరంపర ఎలా పట్టుకోగలుగుతోంది? ఒక పెద్ద చెట్టుకి తీగని జాగ్రత్తగా అలా అలవోకగా అది ఎక్కేటట్టుగా ఏర్పాటు చేయి అంటే ఆ తీగని అలా ఎలా పెట్టాలండి చెట్టుకి అని అడిగేది. అటువంటిది ఇవాళ ఇంత భయంకరమైనటువంటి యుద్ధంలో ఈ ధనస్సుని ఎలా పట్టుకుంటోంది? 4 ముత్యాలు అక్కడ పెట్టి ఓ దారానికి గుచ్చు అంటే ముత్యానికి దారం ఎక్కించేటప్పుడు ఒక గమ్మత్తు ఉంటుంది. ఎక్కించడం అలవాటు ఉన్నవాడైతే ముందేం చేస్తాడు, ముత్యం ఎక్కించేయడు, దారం చివరి ముడేస్తాడు, ఎక్కించిన ముత్యం జారిపోకుండా. లేకపోతే ఏమవుతుంది, ఓ ముత్యం ఎక్కించేసి రెండో ముత్యం ఎక్కించడానికి ఇలా 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 పైకెత్తాడు అనుకోండి, ఈ ముత్యం జారిపోతుంది. ఎప్పుడూ ఓ ముత్యమే ఉంటుంది దారానికి. అలా అంటుంటే కృష్ణుడు చూసి నవ్వేవాట, అదేం ముత్యాలు ఎక్కించడం, కింద ముడేయాలి సత్యా అని. ఓహో ముడేయాలా, ముడేలా వేయాలో అనేది. అంటే ఇలా వేయాలంటే వేలు కట్టేసుకునేది. అప్పుడు అన్నీ నేర్పుకున్నాడు మహానుభావుడు. ముత్యాలు ఎక్కించడం రానటువంటి స్త్రీ ఇవాళ ఏ నిపుణతతో ఇన్ని అస్త్రాల్ని ఇన్ని మంత్రాల్ని చదివి ఇలా ప్రయోగం చేసేస్తోంది బాణాలు. చిలుకకు పద్యంబు చెప్పనేరని తన్వి అస్త్రమంత్రంబులెక్కడ అభ్యసించే. ఓ చిలుకని తీసుకొచ్చి కూర్చోపెట్టో పద్యం నేర్పమంటే అసలు అలా ఉంటాయా అండి అని అడిగే రోజులు వచ్చేసాయి అనుకోండి. ఇప్పుడు చిలకలు ఎక్కడ ఉన్నాయి? చిలకలకు పద్యాలు నేర్పడం మాట దేవుడు, వీళ్ళకే రావు పద్యాలు. కాబట్టి ఇప్పుడు ఇంక చిలకకి పద్యాలు నేర్పడం అన్న ప్రశ్నే లేదు, గొడవే లేదు అసలు. అందులో చిలకలకి ఓ గొడవ వదిలిపోయింది, నేర్చుకోక్కర్లేదు. వాటికి వచ్చింది ఏదో వాటికి ఉంటే చాలు. కాబట్టి చిలుకకి ఒక పద్యం నేర్పడంలో అలిసిపోయేటటువంటి స్వభావం ఉన్నటువంటి సత్యభామ ఇవాళ ఇన్ని అస్త్రముల యొక్క మంత్రాలని ఎలా జ్ఞాపకం తెచ్చుకుని వెయ్యగలుగుతోంది? ఏమైనా కాసిన కబుర్లు చెప్తూ అంటే ఇది సాధారణంగా వివాహమైనటువంటి కొత్తల్లో ఉండేటటువంటి సందర్భం. భర్తకి ఏదో వినాలని ఉంటుంది, అందుకని ఏమైనా చెప్పు అంటాడు. అంటే ఏం చెప్పను అంటుంది ఆవిడ. ఏం చెప్పను కాదు, ఏమైనా చెప్పు అంటాడు. ఏమైనా చెప్పు అంటే ఏం చెప్పనంటుంది ఆవిడకు మొహమాట. అందుకని ఆయనకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది, ఎక్కువ మాట్లాడదు అంటాడు. అది చెప్పమనగానే ఇంకా 2 గంటలు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం మొదలెట్టేసింది అనుకోండి. అప్పుడు ఆయన భయపడతారు కూడా, బాబా ఇదేంటి ఇలా స్పష్ట ఎప్పటికి చెప్తుందో, ఈవిడికి కోటేశ్వరరావు ఉపన్యాసాలు ఎక్కువ వినే అలవాటు ఉందో ఏమిటో అనుకుంటారు కదా. అందుకని తక్కువ మాట్లాడే లక్షణం అంటే ఆ దాంపత్య ధర్మాన్ని ఎంత మనస్సులో అవగాహన చేసుకుని ఎంత దర్శనం చేసి రచన చేస్తున్నారో చూడండి పోతన గారు. అది అందుకే ఆ కవి చూడనటువంటి చోటు ఉండదు, తాను మానసిక దర్శనం చేస్తాడు. సత్యభామ కృష్ణుల యొక్క దాంపత్య జీవితములో వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారో, ఆవిడ ఏం తక్కువ మాట్లాడుతుందో కూడా తాను ఆలోచించి పద్యరచన చేయగలుగుతున్నారు పోతన గారు. ఇది వారి ప్రౌఢిమ, వారి మానసిక ఉపాసన బలం మహానుభావుడిది. కాబట్టి అలా మాట్లాడమంటే ఎక్కువ మాట్లాడనటువంటి పిల్ల ఇవాళ ఏం చేస్తోంది? మామూలుగా యుద్ధం చేయరు, నిశ్శబ్దంగా మాట్లాడకుండా యుద్ధం చేయరు. యుద్ధం చేసేటప్పుడు వాడేదో అరుస్తాడు, ఆగో అనో పెద్ద కేకేస్తారు, సింహగర్జనలు చేస్తుంటారు. ఇంతంత సింహగర్జనలా, ఇంతంత అరుపుల నోర్మోయ్ అని అరుపేసి ఓ అరుపరిచి ఓ బాణం వేస్తుంటుంది. ఏమిటి అరుపులు ఏమిటి, కేకలు ఏమిటి, సింహగర్జనలు ఏమిటి, ఏమిటి సత్యభామే అని హడిలిపోతున్నాడు ఆయన చూసినటువంటి వాడు. అనగమెర్రశక్తి జగదభిరామ గుణధామ చారు సత్యభామ సత్యభామ. ఈ విధంగా 3 లోకములలో ఉన్న వాళ్ళు కూడా తెల్లబోయేటటువంటి రీతిలో అందరూ ఆశ్చర్యపోయి చూసేటట్టుగా సత్యభామ యుద్ధం చేస్తోంది. జావల్లీధని గర్జనంబుగా
సురల్ సారంగా యుధంబున ఆ వల్లింద్ర శరాసనంబుగా సరోజక్షుండు మేఘంబుగా తా విద్యుల్లత భంగి నింటి సురజిద్దావాగ్ని మగ్నంబుగా బ్రావృత్కాలము చేసే పానచయ మంభశ్రీ కరశ్రేణిగాన్. పోతనగారి ఊహలే వేరుగా ఉంటాయి. ఆవిడ చేసేటటువంటి యుద్ధంలో కృష్ణ పరమాత్మయే మేఘం, ఆవిడే ఆ మేఘం మధ్యలో ఉన్నటువంటి మెరుపుతీగ. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూర్చుని ఉన్నారు కాబట్టి. ఆవిడ చేతిలో పట్టుకున్నటువంటి ధనస్సే ఇంద్రధనస్సు, ఆవిడ చేతిలోంచి వస్తున్నటువంటి బాణ పరంపరలే వర్షధారలు. ఈ వర్షధారల కోసమే చూస్తున్న చాతక పక్షులు దేవతలు. ఈ వర్షధారలలో తడిసిపోతున్నటువంటి దావాగ్ని వంటి వారు రాక్షస సైన్యం. కాబట్టి ఈ అగ్నిహోత్రాన్ని చల్లారుస్తోంది, దేవతల యొక్క కోరికే తీరుస్తోంది. అంటే ఎన్ని లక్షల మంది సైన్యాన్ని తెగటార్చిందో ఆ తల్లి. ఇంతమందిని చంపుతోంది. చంపుతుంటే ఏడుస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఉల్లాసపడుతున్నవాడు ఒక్కడున్నాడు. ఎవరు? కృష్ణ పరమాత్మ. ఆశ్చర్యపోతున్నాడు ఆయన. రాకేందు బింబమై రవిబింబమయ్యొప్పు నీరజాతేక్షణ నెమ్మొగంబు కందర్పకేతువై ఘనధూమకేతువై అలరుపు బోడిచే లాంచలంబు భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై మెరయునా కృష్ణయై మెలత చాప అమృత ప్రవాహమై అనల సందోహమై తనరారు ఇంటి సందర్శనంబు హర్షదాయి మహాదోషదాయి పరచు ముద్దరాలి బాణవృష్టి హరికి నరికి జూడ అందంద శృంగార వీరరసములోలి విస్తరిల్ల. ఎంత గొప్ప సీసపద్య రచన చేశారంటే నిజంగా పోతనామాచ్యుల వారు. రాకేందు బింబమై, పూర్ణమైనటువంటి చంద్రుడు పౌర్ణమి నాడు ఎలా ఉంటాడో ఆ చంద్రబింబాన్ని చూస్తున్నప్పుడు మనస్సంత ఉల్లాసంగా ఉంటుంది. పై ఎంత బాగున్నాడు రా చంద్రుడు అంటారు. పౌర్ణమి నాటి చంద్రుణ్ణి చూసి ఏమిటండి బాబా చంద్రుడు అలా ఉన్నాడన్నవాడిని నేను ఇప్పటిదాకా పుట్టి బుద్ధుడికి తెలియదు. ఆ చంద్రబింబాన్ని చూడగానే ఎవడైనా ప్రసన్నత పొందుతాడు. అబ్బాయి ఎంత బాగున్నాడో చంద్రుడు అంటాడు. అలా కృష్ణ పరమాత్మకి పూర్ణ చంద్రబింబంలా కనపడుతోందిట, రాక్షసులకి మధ్యందిన మార్తాండ బింబంలా కనపడుతోందిట ఆవిడ ముఖం. కందర్పకేతువై ఘనధూమకేతువై అలరుపు బోడిచే లాంచలంబు. ఆ యుద్ధం చేసేటప్పుడు వంగి ఆ బాణపరంపర వేస్తుంటే ఆ దోపుకున్నటువంటి పవిట ఆ చీరలోంచి బయటికి వచ్చి ఎగిరింది. ఇలాగా ఎగిరితే ఆవిడ ఒక్కసారి మళ్ళీ తీసి ఇలా చుట్టుకుంది, ఇలా దోపుకుంది. ఆ ఎగిరినటువంటి పవిట రాక్షసులకేమో ఏదో తోక చుక్క కనపడినట్టుగా కనపడింది, వాళ్ళ పాలిట దుష్యకులం కింద. కృష్ణ భగవానుడికి మాత్రం అలా చూసేటప్పటికీ కందర్పకేతువై మన్మధుడి జెండాలా కనపడింది. భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై మెరయునా కృష్ణయై మెలత చాప. ఆ తల్లి యుద్ధం చేస్తున్నప్పుడు ఆవిడ ముఖమండలమునందుండేటటువంటి దీప్తి, ఆ కాంతి, గుండ్రమైన కాంతి చూసేటటువంటి రాక్షసులకేమో ప్రళయకాలంలో ఉదయించినటువంటి సూర్యబింబం చుట్టూ ఏర్పడినటువంటి పరివేశంలా కనపడుతోందిట. పక్కనే కూర్చున్నటువంటి కృష్ణ భగవానుడికేమో మన్మధుడు ఏర్పరిచినటువంటి వలయంలా కనపడుతోందిట. అమృత ప్రవాహమై, కృష్ణుడికేమో అమృత ప్రవాహంలా కనపడుతోంది ఆవిడ. అనల సంతోహమై, అగ్నిపుంజంలా రాక్షసులకి కనపడుతోందిట. తనరారు ఇంటి సందర్శనంబు హర్షదాయి అయి మహారోషదాయి అయి పరచు ముద్దరాలి బాణవృష్టి. ఒకరికేమో సంతోషాన్ని కల్పిస్తోంది, వాళ్ళందరికీనేమో దుఃఖాన్ని కల్పిస్తోంది. ఇలా హరికి అరికి చూడ, హరికి సంతోషాన్ని కల్పిస్తోంది, శత్రువులకి బాధ కల్పిస్తోంది. ఇటువంటి భయంకరమైనటువంటి యుద్ధం చేసి చెమట పట్టేసి ముంగురులన్నీ నుదుటు కంటికి పోయినటువంటి సత్యభామ వంక చూసి అప్పటికే అందరూ నిహతులైపోయారు. నరకాసురుడు మాత్రం ఇంకా ప్రాణాలతో నిలబడి ఉన్నాడు. కృష్ణుడి చూసి, సత్య, నీ యుద్ధానికి నేను ఎంతో పొంగిపోయాను. ఇంటికి వెళ్ళిన తరువాత నీకు ఎన్ని ఆభరణములు కావాలో కోరుకో, అన్ని ఆభరణములను నీకు బహుమానం చేస్తాను. ఇంకా ధనస్సిచ్చే, అలిసిపోయావు నువ్వు, ఇంకా అలిసిపోతుంటే నేను చూడలేకపోతున్నాను అని ఆ ధనస్సు పుచ్చుకున్నాడు. పుచ్చుకుంటే నరకాసురుడు అన్నాడు, చేతకాని వాడివై భార్య యుద్ధం చేస్తూ ఉంటే నువ్వు పక్కన కూర్చున్నావు, మా రాక్షస వీరులు ఎందుకు వెయ్యలేదో తెలుసా అస్త్రాలు శస్త్రాలను, ఆడదాని మీద యుద్ధం ఏమిట్రా అని ఊరుకున్నారు. పౌరుషం ఉన్నవాడివైతే ఇప్పుడు రా యుద్ధానికి అన్నాడు.
ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ, చచ్చిపోయేటటువంటి వాడికి అరుపులు ఎక్కువ. కాబట్టి ఈ మాట అన్న తర్వాత కృష్ణ పరమాత్మ నిన్ను నిర్జించడానికే కదా నేనొచ్చింది అని ఆ చేతిలో ఉండేటటువంటి సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు. ప్రయోగించగానే సుదర్శన చక్రధారల చేత త్రొంపబడినటువంటి నరకాసురుడి యొక్క శిరస్సు కుండలములు ప్రకాశిస్తుండగా డుళ్ళి నేల మీద పడిపోయింది. పడిపోతే ఇక్కడ పోతన గారు మొత్తం నరకాసుర వధకి సంబంధించినటువంటి ఒక గొప్ప రహస్యాన్ని తీసుకొచ్చి ఒక పద్యంలో పెట్టేశారు. ఇల్లాలింగిటి అయిన కాలమున మున్నేనంచు ఘోషింతువో తల్లి, నిన్ను తలంచి అయిన ఇచటన్ నన్ను కృపంకావకే చల్లంబోతల త్రించనంచు నిలన ఆక్షేపించు చందంబునన్ త్రెళ్ళెన్ చప్పుడు కాక భూమి సుతుడు దీప్తాహమక్షోణిపై. ఆ తల తెగిపోయి కింద పడిపోతున్నప్పుడు భూమికి తగిలేటప్పుడు అమ్మని పరిహాసం అన్నట్టుందిట. అమ్మా, కిటి అయి ఆదివరాహమూర్తిగా ఉన్నప్పుడు నిన్ను భార్యగా స్వీకరించాడుగా భూదేవిని. నిన్ను భార్యగా స్వీకరిస్తే కదా నేను కొడుకుగా పుట్టాను. నా భార్య చూస్తోంది, తల్లి కళ్ళ ముందు కొడుకుని చంపేయడమా అని కూడా చూడకుండా ఆదివరాహావతారంలో ఆయన భార్యని అని చెప్తుంటావుగా, మరి నీ కళ్ళ ముందు నీ కొడుకుని చంపేస్తుంటే ఇప్పుడు ఏమనగలిగావు అని తల్లిని దెప్పి పొడిచాడా అన్నట్టుగా తల భూమి మీద పడిపోయింది అన్నారు. ఎంత చమత్కారమైనటువంటి పద్యమో చూడండి. రాక్షస సంహారం జరిగినప్పుడు ఇటువంటి పద్యం అరుదుగా రాస్తారు. ఇలా ఎందుకు జరిగింది అంటే, ఇప్పుడు మీరు దీన్ని ఒక్కసారి ఒక్కొక్కచో అయితే ఒక మాట చెప్తుంటారు, సత్యభామయే నిర్జించినది నరకాసురుణ్ణి. సత్యభామయే నిర్జించిన నరకాసుర సైన్యాన్నంతటినీ నామమాత్రావశిష్టం చేసేశాక కృష్ణుడు నిర్జించిన ఒకటే. ఇప్పుడు మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటే నేను ముందు మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్నలన్నింటికీ జవాబు దొరుకుతుంది నరకాసుర వధలో. ఇప్పుడు దేవతలందరూ ఏం చేశారు అంటే, ఆకాశంలో దేవతలందరూ వారి వారి లోకముల యందు దీపములు వెలిగించారు. నరకాసురుడు మరణించినాడు అని పరమ సంతోషంతో. ఎందుకలా నరకాసురుడు చచ్చిపోతే దీపాలు వెలిగించడం ఎందుకు? వాడు చచ్చిపోయి కూడా అమావాస్య నాడు చచ్చిపోయాడు. దీపావళి అమావాస్యానికి కదా అంటాం కార్తీక మాసం దగ్గర. అందుకని అమావాస్య నాడు మరణించాడు వాడు. దీని వెనకాతల ఉండేటటువంటి రహస్యాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. నిజంగా ఈ నరకాసురుడన్నవాడు ఎక్కడ ఉంటాడు అంటే, నరకాసురుడన్నవాడు ఎక్కడో ఉండడు, ఇక్కడ ఉంటాడు. అదేమిటంటే అలా అన్యాయంగా మాట్లాడారు ఇంత విన్న తర్వాత అని మీరు అనుకోకండి. నరకాసురుడు ఎవరికి జన్మించాడు? ఆదివరాహమూర్తికి భూదేవికి కలిసి జన్మించాడు. అంటే ప్రకృతి పురుషుల యొక్క సంయోగ ఫలితమే నరకాసురుడు. ఎవరు జన్మించినా అంతే కదండి, ప్రకృతి పురుష సంయోగము చేతనే కదా ఎవరు జన్మించినా. కాబట్టి జన్మించినప్పుడు గర్భమునందుండగా వాడికి పూర్వజన్మ స్మృతి ఉన్నది, జ్ఞానం ఉన్నది. ప్రసూతి వాయువు తోసేయగానే వాడిని అజ్ఞానం పట్టుకుంటుంది. వాడు అసలు మొట్టమొదటి ఎక్కడున్నవాడు నరకాసురుడు? వాడు ప్రాగ్జ్యోతిషపురంలో ఉన్నాడు. వాడికి తల్లి ఎవరు? భూదేవి. మనకందరికీ తల్లి ఎవరు? భూదేవి. అదేమిటంటే, మా అమ్మగారు ఉన్నారు కదా, మరి భూదేవి తల్లి ఎలా అవుతుంది అని మీరు నన్ను ప్రశ్న వేయచ్చు. పోషణ ఎవరు చేస్తారో వారిని తల్లి అని పిలుస్తారు. పోషణ పృథివీ చేస్తోంది. ఎందుచేత? అమ్మ పాలివ్వాలనుకోండి, అమ్మ పాలివ్వాలంటే అమ్మ పోషకాహారం తింటే కదా పాలిస్తుంది. అమ్మకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? పృథివీలోంచి వస్తుంది. పృథివీ వికారమైన ఒక యాపిల్ పండును అమ్మ తింటే ఆ పృథివీ వికారమైన యాపిల్ పండు అమ్మ దగ్గర పాలగా మారుతున్నాయి. ఆ పాలు పృథివీ వికారమైన ఈ శరీరం పుచ్చుకుని మళ్ళీ ఇంకొంచెం పృథివీ వికారంగా పెరుగుతోంది, పెద్దదవుతోంది. కాబట్టి ఇప్పుడు అందరినీ పోషించేది ఎవరు? అమ్మ పోషిస్తోంది. కాబట్టి భూదేవి అమ్మ. వీడేమన్నాడు? నాకు అమ్మ ఎవరో తెలియడం లేదు అన్నాడు. కాబట్టి దేన్ని వదిలిపెట్టాడు? ప్రాగ్జ్యోతిషపురాన్ని విడిచిపెట్టి వాడు మాహిష్మతీపురంలో ఎక్కువ గడుపుతూ ఉండేవాడు. ప్రాగ్జ్యోతిషము, ప్రాక్ అంటే పూర్వకాలమునందు ఎప్పుడూ ఉన్నది, మొదటి నుంచి ఉన్నది. జ్యోతిష్ అంటే ఏదది? ఇక్కడే ఉన్నటువంటి ఆత్మవస్తువు. ఈ ఆత్మవస్తువుని తెలుసుకోవడానికే మనం ఇందులోకి వచ్చాం. ఇందులో ఉండి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, ఈశ్వర దర్శనమును పొందడానికి ఇందులోకి వచ్చాం.
కానీ ఇంటిలోకి రాగానే వాడు ఏం చేశాడు, ప్రాగ్జ్యోతిషపురానికి దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. మాహిష్మతీపురానికి వెళ్ళాడు. మాహిష్మతి అంటే మహిష ప్రకృతి, దున్నపోతు యొక్క లక్షణం. ఏమిటది? ముగ్గురి వల్ల వచ్చింది. ముగ్గురు స్నేహితుల్ని పట్టుకున్నాడు. ఎవరు వాళ్ళు అంటే, అదిగో ఆ మురాసురుడు అనబడేటటువంటి వాడు, నిశుంభుడు అన్నవాడు, హైగ్రీవుడు అన్నవాడు, సత్వ రజస్తమో గుణములు అనేటటువంటి 3 గుణములతో స్నేహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఈ 3 గుణాలలో తిరుగుతున్నాడు. ప్రాగ్జ్యోతిషపురం నుంచి మాహిష్మతీపురానికి వచ్చేశాడు. ఇప్పుడు వీడేం కోరుకున్నాడు? చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. నీకేం కావాలి అని అడిగారు. ఇది భాగవతాంతర్గతం కాదు, నేను ఇతర పురాణాల్లోంచి అనుసంధానం చేస్తున్నాను. ఒక పూర్ణత్వం రావడం కోసం కథకి. బ్రహ్మగారు నీకేం కావాలి అని అడిగారు. నాకు మరణం ఉండకూడదు అన్నాడు. అంటే ఈ మాట చాలా మంది అడిగారన్నా, అది ఇవ్వడం కుదరదు. ఇంకో మాట అడుగన్నారు. అంటే వాడు వెతుక్కుంటున్నాడు ఏం అడుగుదాం. బ్రహ్మగారు అన్నారు, ఒక భయం నీకు లేదుగా, అమ్మ చేతిలో చచ్చిపోతావని నీకు వరం ఇస్తాను, అమ్మ పుచ్చుకుంటావా అన్నారు. అంటే వాడనుకున్నాడు, అమ్మకి పెంచడం తెలుసు తప్ప అమ్మకి చంపడం తెలియదు కదా, కాబట్టి నాకు చావు లేదని అలాగే ఈ వరం అన్నాడు. కాబట్టి నువ్వు మీ అమ్మ చేతిలోనే చచ్చిపోతావురా అని వరం ఇచ్చారు చతుర్ముఖ బ్రహ్మగారు. వీడిప్పుడు అమ్మ చేతిలో చచ్చిపోతాను కాబట్టి నా తల్లి ఎవరు అని వెతకడం మొదలెట్టాడు. తెలుసుకోలేకపోయాడు. ఆఖరికంటే అజ్ఞానంలో ఉన్నాడు. మహిష్మతీపురంలో, ప్రాగ్జ్యోతిషపురంలో ఉంటే వాడికి తెలిసిపోను ఆవిడే నా తల్లి అని. వాడు తెలుసుకోలేకపోయాడు. తెలుసుకోలేక ఇప్పుడు ఏం చేశాడు అంటే అదితి కుండలములను అపహరించాడు. అదితి కుండలములను అపహరించడం అంటే ఏమిటో తెలుసా అండి? ఏదో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆవిడ చెవులకు పెట్టుకున్నటువంటి ఆభరణాలు తీసి పెట్టిలో పెడితే వీడు వెళ్ళి ఆ పెట్టి తీసేసి ఆ ఆభరణాలు ఎత్తుకొచ్చేసాడు అనుకోండి. అది అంత పెద్ద విశేషం పురాణంలో చెప్పుకుని పోతనగారు ఆంధ్రీకరించవలసిన విషయమును నేను మీకు చెప్తే మీరందరూ వినవలసిన విషయం ఏమిటండి? అదితి కుండలములను అపహరించుట అంటే ఏమిటో తెలుసా? దితి అంటే ఖండం, అదితి అంటే ఖండము కానిది, అంటే ముక్క కానిది. ముక్క కానిది ఏది చెప్పండి? ఆకాశం. మీరు ఇప్పుడు ఈ తివాచీను ముక్క చేస్తానన్నారు అనుకోండి, చేయగలరు. లేకపోతే నీటిని 2 ముక్కలు చేస్తాను అన్నారు అనుకోండి, చెయ్యొచ్చు. ఐస్ కింద చేసి విడగొట్టచ్చు. కానీ మీరు ఆకాశాన్ని ముక్కలు చెయ్యండి, మీరు చేయలేరు ఆకాశాన్ని. ఆకాశం ఎప్పుడు ఏకత్వంతోనే ఉంటుంది. అదితి అంటే ఖండము కానిది, ఖండము కానిది ఆకాశము. ఇప్పుడు ఈ ఆకాశానికి 2 కుండలాలు ఉన్నాయి ప్రకాశిస్తూ. ఏమిటవి? సూర్యుడు, చంద్రుడు. ఈ సూర్యచంద్రులు ఇద్దరు గమనము, కదులుతుంటారు. సూర్యచంద్రులు కదిలితే ఏమవుతుంది? మన ఆయుర్దాయం తగ్గిపోతుంది. సూర్యోదయం అయిందనుకోండి, నా ఆయుర్దాయం కొంత వెళ్ళిపోయినట్టే. రేపటి సూర్యోదయం అయిపోయిందనుకోండి, నా ఆయుర్దాయంలో 12 గంటలు వెళ్ళిపోయింది. రేపు సూర్యాస్తమయం అయిందనుకోండి, నా ఆయుర్దాయంలో ఇంకో 12 గంటలు వెళ్ళిపోయింది. చంద్రోదయ చంద్రాస్తమయములు, సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఆయుర్దాయం వెళ్ళిపోతోంది. వీడేమంటున్నాడు? నేను ఆ కుండలములను దొంగిలించానన్నాడు. అంటే కాలము యొక్క ప్రసరణ నా మీద లేదన్నాడు. అంటే అజ్ఞానమునందున్నాడు, నాకు మరణము లేదన్నాడు. అది అదితి కుండలములను తస్కరించడం అంటే. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? చతుర్దశీ కన్యని వివాహం చేసుకున్నాడు. ఎవరి చతుర్దశీ కన్య? త్వష్ట ప్రజాపతి యొక్క కూతురు. త్వష్ట అంటే ఎవరు? త్వష్ట అంటే తొలుచున్నది అని నిఘంటువులకు అర్థం. తొలిచేది మాయ. మాయ అంటే ప్రకృతి. ప్రకృతి అంటే 14 భువనాలు. 14 భువనాలే చతుర్దశి. కాబట్టి చతుర్దశి కన్యని వివాహం చేసుకున్నాడు. అంటే 14 భువనములు మాయకి చిక్కి ఈ భోగభాగ్యాలన్నీ శాశ్వతం అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? త్వష్ట ప్రజాపతి యొక్క కుమార్తె అయిన 14 భువనములను తనవనుకుంటున్నాడు. అనుకుని ఈ చతుర్దశి తనది తనది అన్నాడు. అని అనేక మంది రాజుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన చోటల్లా వాడు చేసినటువంటి చమత్కారమైన పని ఏమిటో తెలుసా అండి? నరకాసురుడు ఆ రాజుని చంపడం, ఆ రాజుల పిల్లల్ని తీసుకురావడం. మీకు రావణాసురుడి ప్రకృతిలో వాడు కొంతమందిని చెరబట్టాడు, కొంతమందిని అనుభవించాడు. నరకాసురుడి యొక్క ప్రకృతి ఏమిటో తెలుసా అండి? వాడు ఏ స్త్రీని వాడు అనుభవించలేదు. 16,000 మంది కన్యల్ని తీసుకొచ్చి కారాగారంలో పెట్టాడు. నరకాసుర వధ అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ అంతఃపురంలోకి వెళ్ళాడు. ఈ 16,000 మంది కృష్ణుణ్ణి చూసి ఈయన్ని మనం భర్తగా పొందితే బాగుండును అనుకున్నారు. 4 దంతాల ఏనుగులు, 2 దంతాల ఏనుగులు ఎక్కించి వీళ్ళందరినీ ఆయన ద్వారకా నగరానికి పంపించేసి ఇంద్రుడి దగ్గరికి వెళ్లి వచ్చిన తర్వాత ఈ 16,000 మందికి 16,000 అంతఃపురాలు కట్టి 16,000 మందిని ఏకముహూర్తమునందు 16,000 రూపాలతో వివాహం చేసుకున్నాడు. ఒకే కృష్ణుడిగా కనపడుతూ. ఇప్పుడు ఎంతమంది భార్యలయ్యారు?
ఇందాక 8, ఇప్పుడు 16,000. వీడు తెచ్చిన 16,000 ఎందుకు పనికొచ్చాయంటే కృష్ణుడికి పెళ్లాలు చేయడానికి పనికొచ్చాయి. అంతే కదండి. ఈ 16,000 మందిని వీడి జీవితం అంతా కలిపి తెచ్చి చెరసాలలో పెట్టాడు. 16,000 మందిని తీసుకొచ్చి చెరసాలలో పెట్టడము అంటే ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు షోడశ కళా ప్రపూర్ణుడు. 16 కళలు ఉంటాయి. ఆ 16 కళలు ఏవని చెప్తారో తెలుసా? పృథివి, ఆపస్, తేజో, వాయు, ఆకాశము, అన్నము, వీర్యము, మంత్రము, తపస్సు, మనస్సు, ప్రాణము, శ్రద్ధ, లోకము, నామము, కర్మ. ఈ 16ంటికి కలిపి 16 కళలని పేరు. ఈ 16గా ఈశ్వరుడు కనపడితే సకల అని పిలుస్తారు. ఈ 16 లేకుండా నిర్గుణుడుగా ఆత్మగా కనపడితే నిష్కళ అని పిలుస్తారు. ఇప్పుడు వీడేం చేశాడు? ఈ 16 ఈశ్వరుడు యొక్క కళలివి. పృథివీ మనం సృష్టించలేదు, వాయువు మనం సృష్టించలేదు, నీరు మనం సృష్టించలేదు. కానీ ఇవన్నీ నావి అన్నాడు. చెరసాలలో బంధించాడు. నాకు మృత్యువు లేదు, ఇవన్నీ నావి అన్నాడు. ఇవన్నీ ఈశ్వరుడివి అనలేదు. 16 కళలని రకరకాలుగా నామనుకోవడమే 1000 అంటే అనంతమని పేరు సంస్కృతంలో. అందుకే ఎవరికి చెప్పినా 1000 నామాలే. విష్ణు సహస్రం, లలితా సహస్రం, లక్ష్మీ సహస్రం. ఎవరికన్నా సహస్రం నుంచి ఉండడం ఏంటి అంటే సహస్రం అని ఎందుకంటారంటే అనంతం. ఆ నామాలు ఇంకంతకన్నా చెప్పలేం. ఎన్ని నామాలు ఆయన నామాలే. సహస్రం అంటే 16,000 అయ్యాయి. అంటే ఎన్ని మాటలు నావి అన్నాడో అన్ని మాటలు వాడివి కావు, ఈశ్వరుడివి. ఈ 16 కళలు 16,000 మంది కన్యలు. వాళ్ళు ఎవరికి చెందినవారు? ఈ 16 మనవి కావు, ఈ 16 ఈశ్వరుడివి. రామకృష్ణ పరమహంసని ఒక శిష్యుడు అడిగాడు, భగవంతుడు ఎప్పుడైనా పకపక పకపక అని అవుతాడా అండి అని అడిగాడు. అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు, నవ్వకపోవడం ఏమిటి? ఆయనకి ఉదయం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ తెలిసిన దగ్గర నుంచి రిజిస్ట్రార్ ఆఫీస్ క్లోజ్ చేసేసే వరకు ఆయనకి అదే పని నవ్వుతాడట. రిజిస్ట్రార్ ఆఫీస్ తెరవడానికి, రిజిస్ట్రార్ ఆఫీస్ క్లోజ్ చేయడానికి భగవంతుడు నవ్వడానికి సంబంధం ఏమిటందని అడిగాడు. అడిగితే రిజిస్ట్రార్ ఆఫీస్ తెరిస్తే ఏం చేస్తాం మనం కొనుక్కున్న భూమిని రిజిస్ట్రార్ గారిని తీసుకొచ్చి ఇదేనండి ఇక్కడ 400 గజాలు కొనుక్కున్నానని పెట్టి కొలిచి చూపిస్తాం. భూమిని కొనుక్కున్నవాడు కొలిచినప్పుడల్లా ఈశ్వరుడు పకపక నవ్వుతాట. ఇలా ఎంతమంది కొలిచారో ఇప్పటికీ, ఈ కొలిచిన వాళ్ళందరూ వెళ్ళిపోయాడు, వీడు పోయిందాడు మళ్ళీ పట్టుకుని ఇవాళ అని నవ్వుతుంటాట ఆయన పకపక. అందుకని భూమి నీదా, వాయువు నీదా, జలం నీదా, ఏది నీది? ఏది నీది కాదు, నావి అంటున్నాడు. ఎన్ని మాటలు నావన్నాడో అన్ని అనంతాలయ్యాయి. కాబట్టి 16,000 మంది కన్యల్ని చెరసాలలో పెట్టాడు. 16,000 మంది మాకు కృష్ణుడు భర్త అన్నారు. అంటే ఈ 16 కళలు ఈశ్వరుడివి అన్నారు. అందుకని 16,000 కళల్ని తనవిగా స్వీకరించాడు. అంటే అనంతముగా కనపడేటటువంటి ఈ విభూతులన్నీ ఈశ్వరుడికి చెందినవి అని చెప్పడం. అందుకని 16,000 మంది మళ్ళీ కృష్ణుడికే భార్యలయ్యారు. ఇటువంటి వాడు ఈయన చతుర్దశీ కన్యని వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరి చేతిలో చచ్చిపోవాలి? బ్రహ్మగారి వరం ప్రకారం అమ్మ చేతిలోనే చచ్చిపోవాలి. ఇప్పుడు అమ్మ ఎవరు? భూదేవి. ఇప్పుడు ఆ భూదేవి చంపేయాలి. ఇప్పుడు భూదేవి అంశగానే సత్యభామ వచ్చింది. భూదేవి అంశే సత్యభామాదేవి. అందుకే సత్యభామ అన్న పేరే పెట్టడం వెనకాతల ఒక రహస్యం ఉంది. ఇంత యుద్ధం, సత్యభామ యుద్ధం చెప్పడం వెనకాతల సత్యభామ యొక్క యుద్ధం వింటే వచ్చే ఫలితం ఏమిటో తెలుసా అండి? ఎందుకన్ని పద్యాలు చెప్పానో చెప్పనా? సత్య అంటే ఏమిటి? మారనిది. మారనిది ఏది ప్రపంచంలో? పరమేశ్వరుడు ఒక్కడే. బ్రహ్మం ఒక్కటే మారదు, మిగిలినవన్నీ మారిపోతుంటాయి. ఇవాళ ఉన్నది రేపు ముసలిదైపోతుంది. ఇవాళ ఉన్న నల్ల వెంట్రుక రేపటికి తెల్ల వెంట్రుక అయిపోతుంది. ఇవాళ ఇంతే ఉన్న వెంట్రుక రేపటికి పొడుగు అవుతుంది. ఇవాళ పొడుగైన వెంట్రుక కత్తిరించేస్తే రేపటికి పొట్టు అయిపోతుంది. అన్నీ మారుతాయి. మారని వాడు ఈశ్వరుడు ఒక్కడే. మారని ఈశ్వరుణ్ణి ఆధారం చేసుకుని మారుతుంటుంది జగత్తు. మారని వాడు సత్యమైతే ఆ సత్యము యొక్క కాంతి, మా సంపద. ఆ సత్యము యొక్క కాంతి వలన వచ్చే సంపద మీకు ఎక్కడ కనపడుతుందో తెలుసా అండి? భూమిలో కనపడుతుంది. ఎలా? మీరు ఒక ఒడ్డు గింజ పట్టుకెళ్ళి భూమిలో పెట్టి ఇన్ని నీళ్లు పోశారనుకోండి, ఈ నీరు, ఈ భూమి, ఆ సూర్యకిరణం తగిలి సత్యమైనటువంటి పరమాత్మ యొక్క కాంతి చేత, అనుగ్రహం చేత ఈ ఒడ్డు గింజలోంచి రేపటికి ఒక మొక్క పైకొచ్చింది. మీకొచ్చిన సంగీతం అంతా మొక్క దగ్గర పాడండి. ఆ ఒడ్డు గింజలోంచి తీసుకురండి, రాయి మీరు పెట్టి మొలకెత్తదు. మట్టిలో పెట్టి నీరు, సూర్యుడు పడితే మొలకెత్తుతుంది.
ఈ మూడు కలిపితే మొలకెత్తగలిగిన తత్వం ఎవరు తెచ్చారు? అదే భా, ఈశ్వరుడు. ఇప్పుడు ఇది మా సంపద అయింది. మీ ఇంటికి బస్తాడు ధాన్యం వచ్చింది. సత్య భా మా భూదేవి ఐశ్వర్యం. కాబట్టి ఇప్పుడు గరుత్మంతుడి మీద కృష్ణుడి పక్కన సత్యభామగా కనపడుతున్నది ఎవరు? ఈశ్వరుడి సొత్తు అయిన భూసంపద. ఇప్పుడు ఎవరి చేతిలో చచ్చిపోతాడు? భూదేవి చేతిలోనే చచ్చిపోతున్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ఏమన్నారు? మీ అమ్మ చేతిలో చచ్చిపోతా ఉన్నారు. ఇప్పుడు సత్యభామ అంటే ఎవరు? సాక్షాత్ ఈశ్వరుడి పత్ని అయిన భూమి. ఆ సంపద, సంపద రాశీభూతమై ఆయన పక్కన నిలబడింది. లక్ష్మీ అంశైతే రుక్మిణి, భూవంశైతే సత్యభామ. అందుకని ఆవిడికి ఇంకో పేరుండదు, సత్యభామగానే ఉంటుంది. అందుకని సత్యభామగా వచ్చి బాణప్రయోగం చేసింది. ఎప్పుడు చచ్చిపోయాడు? అమావాస్య నాడు చంపేశారు నరకాసురుడు. అమావాస్య నాడే చంపడం ఎందుకు అంటే, నరకాసురుడు చచ్చిపోతే పట్టాభిషేకం ఎవరికి అవుతుందో తెలుసా అండి? భగదత్తుడికి అవుతుంది. భగదత్తుడు ఎవరు? నరకాసురుడి కొడుకు. నరకాసురుడి కొడుకు పేరు భగదత్తుడు. నరకాసురుడు అమావాస్య నాడే చచ్చిపోవాలి. అమా అంటే కూడా అని. అమా అమా అంటే సంస్కృతంలో కూడా కూడా అని. వాస అంటే ఉండుట ఉండుట అని. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత అంటుంది పురుష సూక్తం. మనస్సుకి చంద్రుడికి సంబంధం. అమావాస్య నాడు చంద్రుడు ఉండడు. అంటే మనస్సు ఏమైపోయింది? ఇప్పటి వరకు నేను నాది అని సంసార భావమునందు ఉన్నటువంటి మనస్సు సూర్యుడిగా ఉన్న నారాయణుని ఎందుకు కలిసిపోయింది? ఈ చంద్రుడి యొక్క తేజస్సు. కాబట్టి ఇప్పుడు ఎక్కడుంది మనస్సు? కూడిపోయింది ఆయనతోటి. అమావాస్య అంటే కూడి ఉండుట, ఆయనతో కలిసి ఉన్నది. అంటే ఇప్పుడు పైన ఉన్నటువంటి అజ్ఞానమంతా కూడా నశించినది సత్యభామ యొక్క అనుగ్రహము చేత, ఆ భూదేవి యొక్క అనుగ్రహము చేత, ఆ బ్రహ్మ సంపద యొక్క అనుగ్రహము చేత, బ్రహ్మ జ్ఞాన సంపద యొక్క అనుగ్రహము చేత. పోతే ఏది మిగిలిపోయింది? ఆత్మావై పుత్రనామాసి, కొడుకు భగదత్తుడు. భగ అంటే భగవన్లో భగ, షాడ్గుణ్యములు అంటే ఆత్మతత్వము తెలుసున్నవాడు మిగిలిపోయాడు. అమావాస్య ఈశ్వరుడు యందు మనస్సు లయమైపోయింది. ఇప్పుడు ఇది ఏ స్థితిని చూపిస్తోంది? మనం పుట్టిన తరువాత మనం దేన్ని పొందాలో చూపిస్తోంది. మనం పుట్టి ప్రాగ్జ్యోతిషంలో ఉండవలసిన వాళ్ళ మహిష్మతిలో పడిపోయి చతుర్దశిని పెళ్లి చేసుకుని ఊళ్ళో అన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అన్ని నావి 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 అని బతుకుతూ ఫస్ట్ ప్రజాపతి కూతుర్ని తెచ్చుకుని మాయలో పడి కొట్టుకుంటుంటే అమావాస్య నాడు భూదేవి సత్యభామగా వచ్చి మననైనా చిట్ట చివరికి ఎవరు కలుపుకోవాలి? భూదేవి కలుపుకోవాలి. అందుకని ఈ రహస్యం తెలిస్తే సత్యభామాదేవి యుద్ధాన్ని ఎవరు వింటున్నారో వారికి బ్రహ్మజ్ఞానము ఒక జన్మలోనైనా కలుగుతుంది, వాళ్ళకి అదృష్టం పడుతుంది. ఆ బ్రహ్మజ్ఞానం కలిగితే నరకుడు మరణిస్తాడు. అమావాస్య నాడు సూర్యనారాయణుడితో మనస్సు చేరిపోయింది. మనస్సు పోయింది, జ్ఞానం ఉండిపోయింది. ఆ జ్ఞానము చేత తాను పరబ్రహ్మమయ్యాడు. ఈ శరీరం అన్న భ్రాంతి పోయింది, భగదత్తుడు ఉండిపోయాడు. భగదత్తుడికి పట్టాభిషేకం అయిపోయింది. ఖైదులో ఉన్న 16,000 మంది కృష్ణుడు భార్యలైపోయారు. అంటే ఇదంతా ఈశ్వర విభూతి అని తాను అంగీకరించి నమస్కరించి నిలబడిపోయాడు. ఇంతకన్నా గొప్ప పండగ ఏముంటుంది? ఆత్మతత్వం తెలియడం. అందుకని దేవతలు దివ్యలు వెలిగించారు. దీపావళి పెట్టండిరా దీపాలన్నారు, మోగించండిరా బాణసంచారం లేదు. దీపాలు పెట్టండి అన్నారు, దీపావళి దీపాలు వెలిగించండి దీపాలు వెలిగించండి. ఆత్మజ్యోతి ప్రకాశించింది. మళ్ళీ ప్రాగ్జ్యోతిషపురమునకు పట్టాభిషిక్తుడు అయ్యాడు. కాబట్టి ఇది దివ్యమైన లీల. అందుకని సత్యభామ చేతిలోనే నరకాసురుడు మరణించాలి. శరీరం పోవడం అన్నది ఎప్పటికైనా భూమిలోకే వెళ్ళాలి తప్ప ఎవడి శరీరమైనా సరే, ఎంత గొప్ప శరీరమైనా సరే, ఏమంటే నాది ఇంత గొప్ప శరీరం కదా, మహా అయితే ఏమంటాడండి? మా పొలంలో సమాధి కట్టండి అంటాడు. వాడి పొలంలో అయితే మాత్రం మట్టిలోకి బోడే ఉంటుంది, వాడి పొలంలోకి పోతాడు. లేకపోతే ఇంకా విర్రుండిపోతే ఏమనాలి? మా ఇంటి వెనకాల నువ్వు కప్పెట్టేయండి అనాలి. అక్కడైతే మాత్రం ఏమైంది? మట్టిలోకే పోయాడు. ఎక్కడికి వెళ్ళినా ఎప్పటికైనా ఎందులోకి వెళ్ళిపోతావు? భూమిలోకే వెళ్ళిపోతావు. కాబట్టి తల్లి చేతిలో మరణము అంటే శాస్త్ర రహస్యమును తెలుసుకొనుట, శరీర స్థితిని తెలుసుకొనుట, ఆత్మతత్వమును తెలుసుకొనుట. దీంట్లోంచి వెలుగులు వచ్చాయి, అది దీపావళి. అందుకని దీపములు వెలిగించారు అని నరకాసుర వధ వెనక మన జన్మ వృత్తాంతాన్ని మన ప్రస్థానాన్ని పెట్టి, అందుకని ప్రాగ్జ్యోతిషమని చెప్పి దీపావళి పండగ ఎప్పటికీ చేయవలసినదే, దీపములు వెలిగించండి అని పెద్దలు నిర్ణయించి, మన ఋషులు ఏం చేసినా వెర్రెక్కి పెచ్చెక్కి చెప్పరు. ఇంత ఆంతరమైన కథ ఉంది.
వాడికి అర్థం కాదేమో పాపం, వాడికి ఎలాగైనా అందంగా చెప్పి వాడు వినేస్తే తెలిసి విన్నాడో తెలియక విన్నాడో విన్నంత మాత్రం చేత వాడికి ఫలితం వచ్చేయాలి. అందుకని కృష్ణుణ్ణి పక్కన కూర్చోబెట్టి సత్యభామ యుద్ధం చేస్తున్నట్టు చెప్తారు. ఇప్పుడు సత్యభామ యుద్ధాన్ని సంతోషంగా విన్నాడనుకోండి, తెలిసి విన్నా తెలియక విన్నా ఎవరి యుద్ధం వింటున్నారు మీరు? సత్య భామ, ఈశ్వరుడి యొక్క కాంతి సంపద యొక్క యుద్ధమును వింటున్నారు. ఆ యుద్ధం దేని మీద ఉంటుంది? అజ్ఞానం మీద ఉంటుంది. కాబట్టి ఇది విన్నవాడు ఏం పొందుతాడు? జ్యోతినే పొందుతాడు. ఇంత గొప్పగా 2 స్థాయిలలో ఇంత అందమైన ఆవిష్కరణ చేసినటువంటి పోతనామాచ్యుల వారి పాదాల విందములకు వీరొక్కసారి నమస్కరిస్తూ మన కోసమని ఇంత గొప్ప లీల చేశాడు పరమాత్మ నరకాసుర సంహారంలో. కాబట్టి ఒక్క 11 మాటలు స్వామి నామం చెప్పుకుని బయలుదేరదాం. మధుసూదన హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బలరామానుజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గరుడ వాహన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద లక్ష్మీవల్లభ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నిత్య కళ్యాణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నీరజనాభ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద హాతీరామ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అపన్నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజున మీకు నరకాసుర వధ మొదలైనటువంటి ఘట్టాలని ఆవిష్కరించి ఉన్నాను. కృష్ణ భగవానుడు ఆ నరకాసురుని యొక్క కారాగారంలో మగ్గుతున్నటువంటి కొన్ని వేల మంది ఆ కాంతలందరినీ కూడా విడిపించినటువంటి వాడై వారందరినీ పరిణయం ఆడాడు. ఆయన అష్టమహిషుల్ని చేపట్టడంలో ఉండేటటువంటి రహస్యం, నరకాసురుని యొక్క చెరలో ఉన్న కాంతలని చేపట్టడంలో ఉండేటటువంటి రహస్యం, ఇప్పటికీ మనం దీపావళి అనబడేటటువంటి పండగ ఎందుకు చేసుకుంటామనేటటువంటి దాని వెనకాతల ఉన్న తాత్వికమైన కోణాన్ని ఈశ్వరుడు పలికించినంత మేరని నేను ఆవిష్కరించేటటువంటి ప్రయత్నం చేశాను. ఒకానొకనాడు కృష్ణ భగవానుడు పరమ సంతోషంగా రుక్మిణీదేవి యొక్క మందిరంలోకి ప్రవేశించాడు. అది అసుర సంధ్య వేళ దాటినటువంటి కాలం. ఆ ఇంట్లో ఎక్కడ చూసినా సరే ఆ కర్పూరము, అగరు మొదలైనటువంటి సువాసనలతో ఉంది. ఇంటికి కొన్ని నియమాలు ఉండాలి. ప్రతి ఇంటికి కూడా కొన్ని నియమాలు ఉండాలి. ఎందుచేత అంటే కొన్ని ఉగ్రత కలిగినటువంటివి, ఔద్ధిక్యముతో కూడినటువంటివి కొన్ని ఇళ్లలోకి ప్రవేశిస్తాయి. ఎంత కాదు అన్నా అది సత్యం. కాబట్టే లేకపోతే ఉత్తిష్టంతో భూత పిశాచాహ అని ఎందుకంటాం పూజలో. కాబట్టి ప్రతి ఇంటిలోనూ కూడా ప్రతిరోజు ఒక మంచి అలవాటు ఉండాలి. ఏమిటా అలవాటు అంటే ఏదో ఒక భగవన్మూర్తి ఉండాలి ప్రతి గదిలో.
ప్రతి గదిలోనూ ఒక భగవన్మూర్తి లేదనుకోండి, ఆ గదికి ఒక పవిత్రత ఉండదు. ఒక సాంబ్రాణి కడ్డీని పట్టుకుని వెలిగించి ఒక్కసారి గదిలో ఉన్నటువంటి అన్ని మూర్తులకి చూపించి ఇంట్లో సాంబ్రాణి వెలిగిందనుకోండి ప్రతిరోజు, అది ఇంటి లోపల ఉండేటటువంటి అపవిత్రమైన వాతావరణమును విరవగలిగినటువంటి శక్తిని పొంది ఉంటుంది. సాంబ్రాణికి ఉన్న శక్తి అది. అందుచేతనే ఇంట్లో సాంబ్రాణి ప్రతిరోజు వేసినట్లయితే, ఒక ధూప్ స్టిక్ వెలిగించగలిగితే ఆ ఇంట్లో ఉండే వాతావరణం పవిత్రంగా ఉంటుంది. మీకు తొందరగా ధ్యానంలో మనస్సు లయమవడానికి కానీ, లేకపోతే భగవత్ సంబంధమైనటువంటి విషయాల పట్ల తాదాత్మ్యత కానీ, మనస్సులో భగవంతుని యందు భక్తి కానీ నిలబడేటటువంటి వాతావరణం ఆ ఇల్లు సృష్టిస్తుంది. మీరు ఏ ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంట్లో అటువంటి వాతావరణాన్ని మీరు సృష్టించుకోలేకపోయారనుకోండి, భగవంతుడి మీద మనస్సు నిలబెట్టడం కష్టం అవుతుంది. అసలే సహజంగా ఇంద్రియాలకి చాపల్యం ఉంటుంది, మనస్సుకి ఆ చాంచల్యం ఉంటుంది. వీటిని ఇంకా పెంచి పోషించేటటువంటి వాటిని తెచ్చి ఇంటి నిండా పెట్టారనుకోండి, ఉన్న ఔద్ధత్యం చాలక ఇవి ఇంకా పెంచుతాయి. పెంచి ఇంకా భ్రష్టత్వం వైపుకు వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోకుండా ఉండాలి అంటే వాతావరణం పవిత్రమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. చేత రుక్మిణీదేవి యొక్క మందిరంలో చక్కగా అగరు, కస్తూరి మొదలైనటువంటి పరిమళ ద్రవ్యముల యొక్క సువాసన వస్తోంది. అక్కడ ఉండేటటువంటి ఆ కిటికీల యొక్క రంధ్రముల గుండా చంద్రుని యొక్క లేత కిరణములు లోపలికి ప్రవేశిస్తున్నాయి. ముత్యాల జాలు కట్టబడినటువంటి ఒక తల్పం ఒకటి అక్కడ అలంకారము చేసి సిద్ధంగా ఉంది. కృష్ణ పరమాత్మ వచ్చి అక్కడ కూర్చోగానే చేతిలో దండమును పట్టుకుని దాని చివర ఉండేటటువంటి గాలి వీచడానికి ఉపయోగించే విషినికర్ర వంటి సాధనము చేత అక్కడ ఉన్నటువంటి పరిచారికలు శ్రీకృష్ణ పరమాత్మని సేవిస్తున్నారు. కృష్ణ పరమాత్మ యొక్క ఆగమనాన్ని తెలుసుకున్నటువంటి రుక్మిణీదేవి గబగబా వెళ్లి ఆ పరిచారిక చేతిలో ఉండేటటువంటి ఆ దండాన్ని తను తీసుకుని కృష్ణ పరమాత్మకి ఇసురుతోంది. ఇసురుతుంటే కృష్ణుడు రుక్మిణీదేవి వంక చూసి పరమ ప్రసన్నుడై, మీరు ఈ విషయాన్ని ముందు గుర్తెరగాలి. ఎందుకంటే నేను ఒకరిని కర్కశంగా మాట్లాడుతున్నాను అనుకోండి, కర్కశంగా మాట్లాడేటప్పుడు నా ముఖంలో అప్రసన్నత గోచరిస్తోంది అనుకోండి, అప్పుడు నేను ఒక రకమైనటువంటి వ్యగ్రతకి లోనై ఉన్నాను అని గుర్తు. నేను వ్యగ్రతకి లోను కాకుండా వచ్చిన వాళ్ళని చాలా చిరునవ్వుతో పిలిచి కూర్చోపెట్టి మాట్లాడేటప్పుడు మాట్లాడినటువంటి మాటలు మాత్రం నా ముఖంలో చిరునవ్వేం చెదిరిపోలేదు. నేను చక్కగా నవ్వుతూనే ఉన్నాను, మాట్లాడేటప్పుడు పరమ ప్రసన్నంగా ఉన్నాను. కానీ మాట్లాడినటువంటి మాట మాత్రం అవతల వాళ్ళు స్పృహ కోల్పోయేలా ఉంది. అంటే తను వ్యగ్రతకి లోనై మాట్లాడుతున్నాడా, వ్యగ్రతకి లోను కాకుండా మాట్లాడుతున్నాడా? అంటే తను వ్యగ్రతకి లోను కాలేదు. తానే వ్యగ్రతకి లోనైపోయిన వాడు అవతల వాళ్ళని దిద్దుతాడు. తను వ్యగ్రతకి లోను కాకుండా ఆయన ఏదో ప్రతిపాదన చేస్తున్నాడు, ఆయన ఏదో ఒక మాట మాట్లాడుతున్నాడు. కానీ ఆ మాట ఇవాళ చాలా దారుణమైనటువంటి మాటలు కొన్ని మాట్లాడతాడు కృష్ణ పరమాత్మ. మనం ఎప్పుడూ అసలు ఊహించం కూడా రుక్మిణీదేవితో కృష్ణుడు ఎలా మాట్లాడతాడు అని. ఆయన అన్నాడు, రుక్మిణి నిన్ను చూస్తే నాకు పొరపాటు చేసేవేమో అని అనిపిస్తోంది. ఎందుచేతనంటే వివాహం జరిగేటప్పుడు వధువు వేపువారు వరుడి వేపువారు కూడా సమానమైనటువంటి స్థితిలో ఉన్నవారై ఉండాలి. నేను ఐశ్వర్యహీనుణ్ణి, దరిద్రుణ్ణి, ఎక్కడో సముద్ర గర్భంలో ఇల్లు కట్టుకున్నవాణ్ణి. నీకు శిశుపాలుడి వంటి మహాఐశ్వర్యవంతుడితో నీ అన్న వివాహాన్ని సిద్ధం చేశాడు. నువ్వు నిష్కారణంగా అంత మంచి సంబంధాన్ని విడిచిపెట్టుకుని ఏమీ చేత కానివాణ్ణి, పిరికివాణ్ణి, సముద్ర గర్భంలో ఉన్నవాణ్ణి, దరిద్రుణ్ణి నన్ను నువ్వు చేపట్టావేమో అని అనిపిస్తోంది. నువ్వు చేసినటువంటి పొరపాటు దిద్దుకోవాలి అని నీ మనస్సులో కోరిక ఉంటే అట్లాంటి అవకాశం నీకు కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుచేత అంటే నా పరిస్థితి ఏమిటో రుక్మిణి నీకు చెప్తున్నాను. లోకుల నడిబడిలోని వారము కాము, పరులకు మా జాడ బయలుపడదు. బలమదోపేతులు పగగొండ్రు మాతోడ, రాజపీఠములకు రాము తరచు. శరణంబు మాకు ఈ జలరాశి సతతంబు, నిష్కించనుల మేము నిధులలేవు. కలవారు చుట్టాలు కారు, నిష్కించన జన బంధులము. ముక్త సంగ్రహులము, గూఢవర్తనులము, గుణహీనులము. బిచ్చులైన వారి కాని ఆశ్రయింపము. ఇందు ముకుల తగుల, ఇటువంటి మము బోటి వారినేల తగుల వారిజాక్షి. ఆయన అన్నాడు,
లోకుల నడువడిలోని వారము కాము. అందరూ లోకంలో ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మాది అటువంటి ప్రవర్తన కాదు. పరులకు మా జాడ బయలుపడదు. మా యొక్క జాడ మేము ఎక్కడుంటున్నామో అసలు పరులకు తెలియదు కూడా. ఎందుకంటే ఎక్కడో సముద్ర గర్భంలో ద్వారకలో ఉంటాడు ఆయన. బలమదోపేతులు పగగుండ్రు మాతోడ, చాలా బలంతో వ్యగ్రతతో మదించి ఉన్నటువంటి వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళు మాతో శత్రుత్వం పెట్టుకుంటూ ఉంటారు. రాజపీఠములకు రాము తరచు. నేను ఎప్పుడూ సింహాసనం ఎక్కి కూర్చొని పరిపాలన చెయ్యను. యదువంశానికి ఉన్నటువంటి శాపం చేత ఆయన ఎటువంటి పరిపాలన చెయ్యలేదు. శరణంబు మాకు ఈ జలరాశి, ఎప్పుడు నేను ఈ నీళ్లలో ఎక్కడో దాక్కుని ఉంటాను. సతతంబు నిష్కించనులమేము నిధులు లేవు. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి యాచించేవాణ్ణే కానీ నాకు అంటూ ఐశ్వర్యమేం లేదు. కలవారు చుట్టాలు కారు. పోనీ ఐశ్వర్యవంతులు చుట్టాలు ఎవరైనా ఉన్నారేమో అంటే నేను గోపవంశంలో పుట్టాను, నాకు ఐశ్వర్యవంతులు ఎవరు చుట్టాలు లేరు. నిష్కించిన జన బంధులము ముక్త సంగ్రహులము. మోక్షం కోరేటటువంటి వాళ్ళు, ఇల్లు వదిలిపెట్టిన వాళ్ళు, సంసారాలు వదిలిపెట్టిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ మాకు బంధుజనం. గూఢవర్తనులము. మేము ఎలా ప్రవర్తిస్తామో ఎవరికీ తెలియదు, చాలా గూఢంగా ఉంటుంది, రహస్యంగా మా ప్రవర్తన. గుణహీనులము, మాకు గుణం లేదు. భిక్షులైన వారి గాని ఆశ్రయింపము. భిక్షమెత్తుకునేటటువంటి వాళ్ళని మేము ఆశ్రయిస్తుంటాం. ఇందుముఖుల, ఇటువంటి వాణ్ణి, ఇంత అందమైనటువంటి నువ్వు వివాహం చేసుకోవడం, కోరి నన్ను వలవడం, వలచి ఉత్తరం రాసి నన్ను నువ్వు స్వీకరించడం అనేటటువంటిది అంత యోగ్యమైన పని అని నేను అనుకోవట్లేదు రుక్మిణి. తగదని ఎరుగవు మమ్ముం తగిలితివి మృగాక్షి, దీనం తప్పవు నీకుం తగిన మనుజేంద్రు నొక్కని తగులుము, గుణహీన జనుల తగునే తగులను. కాబట్టి నీ ఐశ్వర్యానికి, నీ సౌందర్యానికి, నీ గుణానికి, నీ బుద్ధికి, నీ సౌశీల్యానికి తగినటువంటి వరుణ్ణి ఎన్నుకుని నువ్వు మళ్ళీ పునర్వివాహం చేసుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నువ్వు అటువంటి వివాహం చేసుకుంటే బాగుంటుంది, నేను నీకు ఏ రకంగా సరిపోతాను అని అడిగాడు. ఇది మనం ఎప్పుడు భాగవతంలో కృష్ణుడు అలా రుక్మిణీదేవితో మాట్లాడతారని నేను అనుకోవట్లేదు. ఇక్కడ నేను ఒక చమత్కారమైనటువంటి విషయం చెప్పవలసి ఉంటుంది. నేను ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ఘట్టం ఒకటి రామాయణంలో చేశాను. ఎప్పుడు చేశాను అని మీరు అడుగుతారేమో. నేను రామాయణం చెప్పిన నాళ్ళు అందరూ ప్రసన్నంగా ఉన్నారు నా పట్ల. రామాయణంలో ఉంది కాబట్టి నేను ఒకటి చెప్పాను. ఎప్పుడు? యుద్ధకాండలో సీతమ్మ తల్లిని అగ్నిప్రవేశం చెయ్యమని రాముడు మాట్లాడుతున్నప్పుడు రాముడు మాట్లాడిన కొన్ని మాటలు నేను చెప్పాను. మీరు చెప్తే నమ్మరు. నేను ఇంటికి వెళ్ళాను. అయ్యో, ఆయన ఆ రోజు సాయంకాలం వరకు నాకు నమస్కారాలు పెట్టిన వాళ్ళు కూడా నన్ను కొట్టలేదంతే. యథార్థంగా జరిగిందండి ఇది రామాయణంలో. నాకు ఫోన్లు చేసి కంఠాలు ఎంత కోపంగా ఉన్నాయో తెలుసా అండి. మర్యాదకి కోటేశ్వరారు అన్నారు. ఎంతో ప్రియంగా పిలిచేవాళ్ళు కూడా కోటేశ్వరారు మీరైనా మాట్లాడేది? నమస్కారం, మీకు విషయం చెప్పాలని ఫోన్ చేశాం. పెట్టడం ఇష్టం లేక పెట్టిన నమస్కారం, అది తెలిసిపోతోంది. కోటేశ్వరారు అండి మాట్లాడేది? నమస్కారం సార్ అనేవాడు కూడా అలా అనలేదు. అంటే నేను నమస్కారాల కోసం విర్రిక్కిపోతున్నానని కాదు, ప్రవర్తనలో చేసిన తేడాకి చెప్తున్నాను. అని ఏమిటంటే మీరు ఇవాళ అలా చెప్పారు? ఏమిటి సీతమ్మ తల్లి అంత లోకుగా దొరికిందండి రాముడికి? మీరు చెప్పింది మాకు జీర్ణం కాలేదు, రేపు మీరు దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వండి అన్నారండి. నేను తెల్లబోయాను. ఇదేమిటండి, నన్ను పలహారం చేయనివ్వలేదు, నన్ను పడుకోనివ్వలేదు. ఫోన్లే ఇలా పెట్టను, ఫోన్ రాను, మళ్ళీ ఎత్తను. ఏమిటంటే సీతమ్మ విషయంలో అలా ఏంటి? నేనా బాధ్యుడి? ఎన్ని ఫోన్లో, ఆఖరికి నేను ఇంకా పడుకోవడానికి కూడా టైం సరిపోక 11:30 అయిపోతోంది. ఓ ఫోన్ మాట్లాడుతుంటే పీప్ పీప్ అని వచ్చేస్తోంది ఫోను. విసిగిపోయి 11:30కి టెలిఫోన్ డిస్కనెక్ట్ చేశాను. డిస్కనెక్ట్ చేసి మర్నాడు సంధ్యావందనం చేసుకుని ఫోన్ తగిలించాను. మళ్ళీ మొదలు. మళ్ళీ కోటేశ్వరారు మీరు చెప్పింది మాకు నచ్చలేదు, సీతమ్మ తల్లిని అలా అనడం ఏమిటండి రాముడు అని మళ్ళీ ఫోన్లు. అయ్యా నేనేం చేయగలనండి, వాల్మీకి రామాయణంలో ఉన్నది చెప్పాను. అలా నాకు జీర్ణం కావట్లేదు, మీరు క్లారిఫై చేయండి అన్నారు. అంటే మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుసా అండి, ఉన్న రామాయణాన్ని ఉన్నట్టు చెప్పగలను కానీ మార్చి ఎవరి తృప్తి కోసం నేను చెప్పలేను. కానీ దాని గురించి నేను ఒక వివరణ చేస్తే కొంచెం దాన్ని నక్క అండం మానేసి అది జంబుకము అని నేనంటే వాళ్ళకి తృప్తి కలిగింది. కాబట్టి అప్పుడు నేను దాన్ని ఇంకొంచెం మెత్తగా వివరణ చేస్తే కొంత వాళ్ళు తృప్తి పడ్డారు. కానీ నాకు అనిపించింది రామాయణం విన్న వాళ్ళకి రామభక్తి కన్నా సీతమ్మ పట్లే వీళ్ళు ఎక్కువ భక్తి పెంచుకున్నారనిపించింది.
ఆ రామాయణానికి అందుకే ఎలా ఉంది, వాల్మీకి మహర్షి సీతాయాశ్చరితం మహత్ అని పేరెట్టుకున్నాడు. నా జీవితంలో నేను మర్చిపోలేని సంఘటనల్లో అదొకటి. సీతమ్మ తల్లి పట్ల అంత భక్తితో అంటే ఇవాళ నాకు అలా చేయకుండా ఉంటారని నేను ఇది చెప్పుకుంటున్నాను అనమాట. రుక్మిణీదేవితో కృష్ణుడు ఇలా మాట్లాడారని మళ్ళీ ఆ రోజు సంఘటనలు మొదలవుతాయేమో అని ముందుగా చెప్పుకుంటున్నాను. అందుకని నేను అలాంటి అవకాశం ఇవ్వకుండా నేను ముందే వివరణ చేసేస్తాను. మీరు తృప్తి పడిపోతారు, నాకు బాగా తెలుసు. ఎందుకంటే రామయ్య అమాయకత్వం కృష్ణయ్య దగ్గర ఉండదు, గాంభీర్యంతో ఉంటాడు. ఈయన చాలా చమత్కారంగా ఉంటారు కృష్ణస్వామి. అందుకని ఆయన తెలిసిపోతారు, ఆయన స్పష్టంగా కనపడిపోతారు. కాబట్టి ఇవాళ మనకు అటువంటి ప్రమాదం దాపురించదు. కాబట్టి ఈ మాటలన్నీ కాబట్టి నువ్వు ఎవరినైనా పునర్వివాహం చేసుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎవరైనా సంపత్తి కలిగినటువంటి వాడిని నువ్వు వివాహం చేసుకో అన్నారు. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు విసురుతున్నటువంటి రుక్మిణీదేవి యొక్క ముఖవళికలు మారిపోవడం ప్రారంభించి అంత అందంగా ఉండేటటువంటి తల్లికి ఆపాదమస్తకం చెమటలు పట్టేయడం మొదలుపెట్టాయి. పెదవి అదిరిపోయి ఒళ్ళంతా వణికిపోయి చిట్ట చివరి మాట అన్నాడాయన, నువ్వు ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు. చప్పుడయింది. ఏమిటి చప్పుడయింది అని ఇటు పక్కకి తిరిగాడు. ఆవిడ స్పృహ తప్పి కింద పడిపోయింది. ఇంత కృష్ణ పరమాత్మ ఈ మాటలు అన్నవాడు ఏం చేశాడో తెలుసా అండి? లేచి గబగబా రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళి 2 చేతులతో ఎత్తి కూర్చోపెట్టుకుని ఒళ్ళో కని సంభ్రమంబున తనువుగా అనువున చందనం బల్ల నలది గంధం తీసుకొచ్చి ఆవిడ ముందు చల్లపడడం కోసమని ఆవిడ ఒళ్ళంతా గంధం రాసేట. కన్నీరు పన్నీట కడిగి ఆవిడ ఏడుస్తుంటే ఆయన ముఖం చూసి ఆవిడేం మాట్లాడలేకపోతోంది, కానీ వెక్కి వెక్కి ఏడ్చేస్తోంది ఆయన అన్న మాటలకి. ఆ కన్నీటిని పన్నీటితో కడిగట్ట. కన్నీరు పన్నీట కడిగి కర్పూరంపు పలుకులు చెవులలో బారనూది. కర్పూర వాసన వచ్చేటటువంటి ఆ పలుకులు, అటువంటి సువాసన ఆవిడ చెవులలోకి ఊదెట్టే. కర్రమొప్ప ముచ్చాల సరుల చిక్కెడలించి ఉరమున పొందుగా నిరవు కొలిపి. ఆ పడిపోయినప్పుడు హారాలన్నీ ఒక పక్కకి చిక్కు పడిపోయి అవన్నీ చిక్కులు విడతీసి గుండెల మీద చక్కగా వేశాట. తిలకంబు నునుపాల పలకంబుపై తీర్చి వదలిన భూషణ వళులు తొడిగి. ఆ నుదుట చెమట పట్టేసి కరిగిపోతున్నటువంటి కుంకుమని చక్కగా దిద్ది ఆ ఒంటికి పట్టిన చెమటంతా తుడిచేసి కమలదళ చారుతాల వృంతమున విసిరి ఒక పెద్ద తామర పువ్వు రేకులతో చేసిన విసినికర్ర తెప్పించట. అడుసు తొక్క నేల కాలు కడుగ నేల అన్నట్టుంటుంది ఇది మనకు పైకి చూడ్డానికి. ఆ తామర పువ్వు రేకులతో చేసిన విసినికర్ర ఒకటి తెప్పించి విసిరెట్ట. అంటే అలాంటివి కూడా ఇళ్లలో ఉంచుకోవడం మంచిదనమాట. కాబట్టి విసిరెట్ట. పొలుచు పయ్యద కుచముల పొందుపరచి చిత్తముగురొత్తనొయ్యన సేద తీర్చి బిగియ కౌగిట చేర్చి నెమ్మగము నిమిరి. అమ్మవారికి ఉపశాంతి కలిగేటట్టు ఆవిడ ప్రసన్నమయ్యేటట్టు ప్రవర్తించి ఆవిడిని తన ఒడిలో కూర్చోపెట్టుకుని అయ్యయ్యో అదేమిటి రుక్మిణి, నేను 2 విరసోక్తులు ఆడాను నీతోటి. సరసోక్తులు భర్త ఆడతాడు భార్యతోటి, నేను నీతో ఇవాళ విరసోక్తిని ఆడాను. ఆ మాట అన్నందుకే నువ్వు అంత నొచ్చుకుని అలా పడిపోయావేమిటి అన్నాడు. అయితే మీకు వెంటనే ఏమండి, ఎంత సరసోక్తికైనా ఓ హద్దు ఉంటుంది, విరసోక్తికైనా ఓ హద్దు ఉంటుంది. ఇదేం విరసోక్తి అండి, అందులో కృష్ణుడి లాంటి స్వామి ఇలా మాట్లాడవచ్చా అని మీకు అనుమానం వస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పేస్తే మీరు తొందరగా దీన్ని పట్టుకుంటారు. ఎన్నడూ అబద్ధమాడనటువంటి వ్యక్తి ఇలా ప్రవర్తించడు ఆయన అని మనందరం ఆశలు పెట్టుకున్నటువంటి వ్యక్తి, ఈయనని మనం తప్పకుండా నమ్మవచ్చు అనుకున్నటువంటి వ్యక్తి ప్రవర్తనలో చిన్న తేడా ప్రారంభమైందనుకోండి. చిన్న తేడా ప్రారంభమైతే చిన్న తేడా ఏది, కానీ బెంగ చాలా ఉంటుంది. ఏమండి, ఎవరో తెలిసి తెలియని వాళ్ళు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించే వాళ్ళు అంటే వేరు, ఈయన అలా ఉండడు అని మనం అనుకున్నాం. అలాంటిది ఆయన ఏమిటండి ఈ మధ్య ప్రవర్తనలో చిన్న తేడా కనపడుతోంది అని బెంగ పెట్టేసుకుంటాం. రుక్మిణీదేవి ఎందు చిన్న దోషము కలిగింది. ఏమిటి ఆ చిన్న దోషం అంటే,
దీన్ని సత్యభామ యందు భరిస్తాడు స్వామి, రుక్మిణీదేవి యందు భరించడు. రుక్మిణీదేవికి చిన్న అతిశయం వచ్చింది. ఏమిటంటే అష్టమహిషులలో నేను పట్టమహిషిని, నేను ప్రధానమైనటువంటి భార్యని, పట్టమహిషిని. కాబట్టి కృష్ణ పరమాత్మ తప్పకుండా నా మందిరానికి విచ్చేస్తుంటారు. మీకు యథార్థం ఏమిటో తెలుసా అండి? కృష్ణ పరమాత్మ 16,000 మంది ప్లస్ యనమండుగురు, 16,000 యనమండుగురు గోపికల ఇంట్లోనూ కూడా కనపడతాడు. ప్రతిరోజు ఉంటాడు, అందరితోనూ క్రీడించినట్టు ఉంటాడు. కానీ ఆయన అస్కలిత బ్రహ్మచారి. అదో ఆశ్చర్యకరమైన పరబ్రహ్మము యొక్క స్థితిని మనం ఊహించలేం, దాన్ని మనం ఆలోచించలేం, అది మన మేధస్సుకు అందేటటువంటి విషయము కాదు. కాబట్టి రుక్మిణీదేవికి కలిగినటువంటి చిన్న అతిశయం అది పెరిగి పెద్దదైపోతే ఆవిడ ఉపద్రవాన్ని తెచ్చుకుంటుంది. అలా తెచ్చుకోకూడదు. ఆవిడ లక్ష్మీ అంశ, కారుణ్యమూర్తి అయి ఉండవలసిన తల్లి. ఆ తల్లికి ఇవాళ ఇంతమంది సమతులతో ఉండడంలో అతిశయ భావన కలుగుతోంది. ఈ అతిశయ భావన ఆమె యందు తీస్తే ఆవిడ పరమమంగళప్రదురాలుగా నిలబడుతుంది. కాబట్టి ఆవిడిని దిద్దుబాటు చెయ్యాలని మాట్లాడిన మాట తప్ప ఆయన నిజంగా విరసోక్తి నాటడంలో, ఆయన కోపానికి ఏదైనా కడుపులో పెట్టుకుని మాట్లాడిన వాడైతే చిరునవ్వుతో ఒకలా ఉండి పైకి అలా మాట్లాడ్డు కదా. అందుకే ఆయన మాట్లాడే ముందు ఆయనకున్నటువంటి స్థితిని పోతనగారు అంత వర్ణన చేసిన తర్వాత పద్యాన్ని ప్రారంభం చేశారు. కాబట్టి ఇప్పుడు కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి పట్ల ప్రవర్తించినటువంటి తీరు ఆమె అభ్యున్నతి కొరకు ప్రవర్తించినటువంటి ప్రవర్తన. ఈ మాటలు వినగానే అమ్మవారు చాలా అద్భుతమైనటువంటి విషయం ఒకటి చెప్పింది. ఆవిడంది, కృష్ణ మీరు చెప్పినటువంటివన్నీ పరమయథార్థములు, మీరు చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అసత్యం లేదు. మీరు ఇందాక అన్నారే, మీరు చెప్పిన దాంట్లో ఏది అబద్ధం కాదు. కాబట్టే నేను చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని, మీకు మాత్రమే పత్నిని కావాలని పలవరించి మీకు భార్యనయ్యాను. కారణం ఏమిటో చెప్పమంటారా? అదే పద్యాన్ని మీరు ఇంకో కోణంలో చూడండి. లోకుల నడువడిలోని వారము కాము. లోకులందరూ ఎలా ఉంటారో మీరు అలా ఉండేవారు కారు, మీరు పరమాత్మ. అందుకే మిమ్మల్ని చేరుకున్నాను. పరులకు మా జాడ బయలుపడదు. ఎదురుగుండా భార్య కనపడుతుంది, కొడుకు కనపడతాడు, కూతురు కనపడుతుంది. ఇక్కడే ఉన్న పరమాత్మ ఎప్పుడూ బయటపడ్డవు. అందుకని అందరికీ కనపడేటటువంటి రూపానివి కవు, పరబ్రహ్మ స్వరూపానివి. బలమదోపేతులు పగదొండ్రు మాతోడా. బలంతో అతిశయించి మదమెక్కిన వాళ్ళుంటారే, మా అంత వాళ్ళ మేమన్న వాళ్ళు నీతో వైరం పెట్టుకుంటారు, నిన్ను మర్చిపోతుంటారు. నువ్వు చెప్పింది యథార్థమే. రాజపీఠములకు రాముతరచు. సమస్త బ్రహ్మాండములను హేళగా నిర్వహించేటటువంటి నీకు పరిమితమైన ఒక సింహాసనం మీద కూర్చోవలసిన అవసరం ఉందా? అందుకు నువ్వు రాజపీఠాలెక్కవు. శరణంబు మాకు ఈ జలరాశి సతతంబు. ఈ నీటిలోకి వచ్చి నువ్వు ఉండడం అనేటటువంటిది అందరిలా ఉన్నవాడివి కావు. యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక్క ప్రాణి కూడా మరణించకూడదని అందరినీ భద్రంగా తెచ్చి ఇక్కడ పెట్టడం కోసమని తీసుకొచ్చిన వాడివి. నువ్వు మాత్రం జరాసంధుడు వచ్చినప్పుడు, కాలయవనుడు వచ్చినప్పుడు అక్కడే ఉన్నావు, ఆ మధురానగరం కోటలోనే ఉన్నావు. కాబట్టి నీ చేష్టితములు లోకరక్షణ కోసమే, కానీ నీ చేష్టితములు నీ రక్షణ కొరకు కావు. కలవారు చుట్టాలు కారు. ఐశ్వర్యవంతులు ఎవరు నీకు చుట్టాలు కారు. ఎందుకని? ఐశ్వర్యవంతులు చుట్టాల కారు అంటే అర్థం డబ్బొస్తే భగవంతుడికి దూరం అయిపోతారని కాదు దాని అర్థం. మీరు వేరొక కోణంలో అర్థం చేసుకోవాలి. మేము ఐశ్వర్యవంతులము, మీరు ఐశ్వర్యవంతులు కారు అన్న భావన పెరిగిన వారికి ఆయన దగ్గర వాడు కాడు. ఇది ఈశ్వర విభూతి, నాకున్న ఐశ్వర్యం పరమేశ్వరుడిచ్చింది అన్నవాడికి ఆయన ఎప్పుడు దగ్గరే. మేము ఐశ్వర్యవంతులం, మేము కలవారం అండి, వాళ్ళతో మేము ఎలా కూర్చుంటాం కలిసి అన్నాడు అనుకోండి ఎవరో ఒక ఆయనకి ఆయన దూరం అయి ఉంటాడు. కాబట్టి ఇలా నిష్కించన జనబంధులము, అన్నీ విడిచిపెట్టి, అన్నీ ఉన్నా అన్నీ వదిలిపెట్టి ఈశ్వరుడే మాకు కావాలని భగవంతుడి కోసమే జీవితము గడిపేటటువంటి పరమ భగవతోత్తములు ఎవరుంటారో అటువంటి వారికి చెందిన వాడవు నువ్వు. కాబట్టి ముక్త సంగ్రహులము, ఎప్పుడూ కూడా తాను పరబ్రహ్మస్వరూపుడై తన నడువడి ఒకరు అర్థము చేసుకోలేని రీతిలో ఉండేటటువంటి వాడు. భిక్షులైన వారి కాని ఆశ్రయింపము. అన్నీ విడిచిపెట్టేసి ఎప్పుడు ఈశ్వరుణ్ణి చెయ్యి చాపి అడిగి పుచ్చుకునేవాణ్ణే తప్ప ఒకరి దగ్గర చెయ్యి చాపనన్న వాడి దగ్గర చెయ్యి చాపేటటువంటి వాణ్ణి.
అంటే అందుకే నేను ఎవరి కాళ్ళు కడుగుతానో తెలుసా, నేనెవరికి నమస్కరిస్తానో తెలుసా అని అడిగాడు ఆయన. ఎవరికి నమస్కరిస్తావు కృష్ణ అంటే, మనస్సులో ఏ కోరిక లేకుండా ఎప్పుడూ భగవంతుడి గురించి చెప్పుకుని రమించిపోయేటటువంటి బ్రాహ్మణోత్తముడు ఎక్కడున్నాడో వాడి పాదములకు నేను నమస్కరిస్తున్నాను అన్నాడు కృష్ణ భగవానుడు. కాబట్టి ఇందుముఖులత గుల ఇటువంటి మమ చోటి, సౌందర్యవంతులైనటువంటి కాంతలకి నీతో పని లేదు అన్నావు. నిజమే, నీకు కావలసినది అంతఃసౌందర్యం తప్ప బాహ్య సౌందర్యంతో నీకు పనేమిటి? కృష్ణ, నువ్వు అన్న మాటలలో చమత్కారాన్ని నేను గ్రహించగలిగాను. ఇటువంటి వాడివి కాబట్టే నేను చేరుకున్నాను స్వామి. నాకు ఇంత తపస్సు చేసి నిన్ను పొందడానికి కారణం అదే. చూడండి, భగవంతుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవడంలో, భగవద్వాక్యాన్ని విని తప్పు దిద్దుకోవడంలో ఈశ్వరుడికి దగ్గరవుతారు. అధిక్షేపించారనుకోండి దూరం అయ్యి ఉండేవారు. ఈశ్వరుడు తప్పు దిద్దడానికి మాట్లాడినటువంటి సంఘటనని, ఒక మాటని మన జీవితానికి అన్వయం చేసుకుని దిద్దుకోవడానికి మనం సిద్ధపడితే మనం రుక్మిణీదేవిలా దగ్గరికి జరుగుతాం. అలా జరగడానికి మీరు ఇష్టపడక మా అంతటి వారము మేము అన్నారనుకోండి, ఈ పై సీసపద్యంలో ఏదో ఒక పాదంలోకి వెళ్ళి పడతారు, ఈశ్వరుడికి దూరం అవుతారు. అందుకే పద్యరచన ఎంత గంభీరంగా జరిగిందో చూడండి. ఆ ఆంధ్రీకరణము పోతన గారికే చెల్లింది, మహానుభావుడికి. ఆ పోతన గారి పాదములకు నా శిరస్సు ఉంచి నమస్కారం. కాబట్టి అని ఆవిడంది, నీరదాగమ మేఘ నిర్యత్పయప్పాన చాతకం వేగునే చౌటిపడెకు పరిపక్వమాకంద ఫలరసంపుల గ్రోలు క్రీరంబుసనునే దత్తూరములకు ఘనరవాకర్ణనోత్కలిత మయూరము కోరునే కఠిన జిల్లీరవంబు కరికుంభ పిశిత సద్గ్రాస మోదిత సింహమరుగునే శునక మాంసాభిలాష బ్రవిదలాకార భవదీయ పాద పద్మ యుగ సమాశ్రయ నైపుణత్యోగ చిత్తమన్యు చేరునే తనకు పాస్యంబుగాగా భక్త మందార దుర్భర భవ విదూర అందావిడ. ఎంత గొప్ప మాట మాట్లాడిందో చూడండి. ఈశ్వర చేతక పక్షికి ఒక లక్షణం ఉంటుంది. శంకరాచార్యుల వారు శివానంద లహరిలో స్తోత్రం చేస్తారు ఆ చేతకాన్ని. కారుణ్యామృతవర్షిణం గల విపద్గ్రీష్మచ్చిదాకర్మటం అని. ఆ చేతక పక్షి దానికి దాహం వేస్తుంది. దాహం వేస్తే నోరు ఎండిపోయినా సరే చేతక పక్షి భూమి మీద వచ్చి పడిపోయినటువంటి నీటి గుంటలో ఉన్న నీటిని తాగదు. అది నోరు పైకి పెట్టి మేఘం వచ్చి మేఘం కురుస్తున్నప్పుడు పడేటటువంటి చినుకులు భూమి మీద పడకముందు పట్టి తాగుతుంది తప్ప తాను మాత్రం భూమి మీదకి రాదు. మనకి పక్షులు జీవితాన్ని నేర్పుతాయండి. హోమపక్షి అని ఒక పక్షి ఉంది. ఆ పక్షి భూమిని అసలు ముట్టదు. అది ఎప్పుడు ఆకాశ పథంలో తిరుగుతుంది. అందుకే అది యోగికి సంబంధించినటువంటి పక్షి అని రామకృష్ణ పరమహంస చెప్తారు. అది గర్భం కూడా ఎక్కడ దాలుస్తుందో తెలుసా అండి? ఆకాశంలోనే. అది ప్రసవం ఎక్కడో తెలుసా అండి? ఆకాశంలోనే. మరి పిల్ల పుట్టినప్పుడు ఎలాగా అంటే, ఆ పిల్ల ఎక్కడో ఆకాశ పథంలో పుట్టి ఎగరడం చేత కాక కింద పడిపోతుంది. కింద పడిపోతున్నప్పుట హోమపక్షి యొక్క బిడ్డ భూమికి దగ్గరికి వచ్చేశాక చెయ్యి నేను భూమిని ముట్టనని రెక్కలు అల్లార్చి మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. అంతే, ఆకాశంలోనే తిరుగుతాయి. తిరిగి అంతరిక్షంలోనే శరీరాలు వదిలిపెట్టి శరీరాలు కూడా అక్కడే తేలికాయి తప్ప అసలు అవి భూమి మీద పడవు. ఎప్పుడూ అలాగే ఉంటాయి. ఆకాశంలో తిరగడం అంటే ఏమిటో తెలుసా అండి? ఆకాశంతా అంతటా వ్యాపించినది. కుంజరహ అంటే భూమిని అంటి పెట్టుకుని ఉండేవాడు, అంటే ఎప్పుడు సంసారమునందు ఉండేవాడు. ఎప్పుడు ఈశ్వరానుసంధానము తప్ప సంసారానుసంధానము తెలియనటువంటి మహాయోగి పుంగవులకు సంకేతముగా ఉంటుంది ఆ పక్షి. అలా తిరుగుతుంది అది. కాబట్టి పక్షుల్లో ఎంత చమత్కారం ఉంటుందో, ఎన్ని రకాల పక్షులున్నాయో ప్రపంచంలో. రామాయణంలో ఆ పక్షుల గురించినటువంటి ప్రస్తావన చాలా ఎక్కువగా ఉంటుంది. సరే, అందుచేత ఆవిడంది చేతక పక్షి ఆకాశంలోంచి మేఘము కురుస్తున్నప్పుడు ఉన్నటువంటి వాన తాగి బతుకుతుంది తప్ప భూమి మీద ఎక్కడో ఒక మురికి గుంటలో ఉన్నటువంటి నీటిని తాగి బతుకుదామని చేతక పక్షి అనుకోదు. అలాగే చిలుక తను తినవలసి వస్తే ఆరముగ్గినటువంటి మామిడి పండుని మామిడి చెట్టు మీద కూర్చుని తింటుంది తప్ప అయ్యో మామిడి పండు దొరకలేదు కదా అని ఉమ్మెత్త చెట్టు మీద వాలి ఉమ్మెత్తకాయని చిలుక కొరకదు. అలాగే నెమలి తాను నాట్యం చెయ్యవలసి వస్తే నెమలి ఎప్పుడు సంతోషిస్తుంది అంటే ఎండాకాలం పూర్తయిపోయి సాయంకాలం అయ్యేటప్పటికి చీకటైపోయి
ఆకాశం అంతా నల్లటి మబ్బు పట్టేసి గాలొచ్చి ధూళి రేగుతూ ఆకాశంలో ఒక్కసారి పెద్ద ధనొచ్చి మెరుపు మెరిసి ఇంకా వర్షపు చినుకులు ప్రారంభమై టప్ టప్ అని ఇంతంత చినుకు పడడం మొదలవగానే ఆ నెమలి ఇలా కంఠమెత్తి మగనెమలి అటు ఇటు చూసి ఆకాశం వంక చూసి ఆకాశం చేసినటువంటి ఆ మేఘము యొక్క ధ్వనిని చూసి పొంగిపోయి పింఛాన్ని ఎంత విప్పగలదో అంత విప్పి ఇంకా 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 విప్పడానికి ఇలా 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 అని ఇంత పింఛం విప్పి అడుగులు వేసి అప్పుడు నాట్యం చేస్తుంది తప్ప దిక్కుమాలిన అడవిలో ఏల పురుగుల ధనులకు నెమలి నాట్యం చెయ్యదు కృష్ణ. అలా ఒకవేళ ఏనుగు తినవలసి వస్తే ఆకలి వస్తే ముత్యములు నిలవ ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఏనుగు యొక్క కుంభస్థలం మీదికి దూకి కూర్చుని తన పంజాతో కొట్టి చీల్చి ముత్యములను అటు ఇటు తోసి కుంభస్థలంలో ఉన్న మాంసాన్ని తింటుంది తప్ప అనారోగ్యంగా ఉందని అడవిలో కనబడిన కుక్క మాంసం సింహం తిందవు. అలా నేను బ్రతికి ఉన్నంత కాలము, నా జన్మ ఉన్నంత కాలము నీ పాదములను సేవించేదానను తప్ప అన్యుల పక్కకి మనస్సు చేత వాక్కు చేత కూడా చేరేదానను కాను. ఈశ్వర, నువ్వు ఇవ్వగలిగిన వరం ఉంటే నాకు అది ఇయ్యి అని అడిగింది. ఏమి రుక్మిణీదేవండి, కృష్ణుడు ఎటువంటి విరసోక్తి మాట్లాడితే ఆవిడ ఎటువంటి ప్రతిజ్ఞ చేసి మాట్లాడిందో చూడండి. ఇప్పుడు ఏం తెలుసుకుంది ఆవిడ? భగవంతుని యొక్క పవిత్రతని, ఆయనకున్నటువంటి బేలతనాన్ని దిద్దడానికి ఒక్క మాట అంటే స్పృహ తప్పి పడిపోతే, అయ్యో నేను ఇంత కఠినంగా అనకుండా ఉండవలసిందేమోనని పరిగెత్తుకొచ్చి గబగబా కన్నీరు తుడిచినవాడు కాడు. ఈవిడ కన్నీరు నా చేత్తో తొడవానవా అని పన్నీట చెయ్యి ముంచి కన్నీరు తుడిచాడు. ఆయన చేతులతో ఒళ్ళంతా గంధం పూశాడు. తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆవిడ నగలన్నీ తాను దిద్దాడు. చుట్టూ ఆవిడ చెలికెత్తెలు చూస్తున్నారని కూడా సిగ్గుపడలేదు. సిగ్గుపడకుండా ఇంతమంది మధ్యలో ప్రియమార కౌగలించుకున్నాడు. 2 చేతులతో ఎత్తి తీసుకెళ్లి పాంపు మీద పడుకోబెట్టాడు. పడుకోబెట్టి ఒక మాట అంటున్నాడు, రుక్మిణి, నీవు పతివ్రతామణివి, నిర్మల ధర్మ వివేకశీల సద్భావవు, నీ మనోగతుల బాయక ఎప్పుడు అస్మదీయ సంసేవయ కాని అన్యము భజింపవు, పుట్టిన నాట నుండి నీ భావమిరింగియుండియను పల్కిన తప్పు సహింపు మానిని అన్నాడు. సత్యభామాదేవి కాళ్లు పట్టుకుని చెప్పినటువంటి పద్యానికి ఉన్న ప్రాశస్త్యం రుక్మిణీదేవి విషయంలో చెప్పినటువంటి పద్యానికి లోకంలో అంత ప్రచారం లేదు. కానీ ఆనాడు కృష్ణ పరమాత్మ ఎంత బేలగా మాట్లాడాడో చూడండి. రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళి ఆవిడొక్క మాట చెప్తే ఆయన అన్నాడు, నీవు పతివ్రతామణివి, నాకు తెలుసు రుక్మిణి, నువ్వు పరమ పతివ్రతవి, నిర్మల ధర్మ వివేక శీల సద్భావవు, నిర్మలమైనటువంటి మనస్సు కలిగిన దానివి, వివేకమున్న దానివి. ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. నా భర్త నన్నొక్క మాట అన్నారంటే నన్నేదో దిద్దడానికన్నవారే తప్ప నా మనస్సు బాధ పెట్టడానికన్నవారు కాదు. నా వల్ల ఏ పొరపాటు జరిగిపోయిందో అని నీలో నీవు బెంగ పెట్టేసుకోవడంలో స్పృహ తప్పిపోయిన స్వభావం ఉన్నదానవు. బాల్యము నుండి నన్ను ప్రేమించిన దానవు. ఎన్నడూ నా నుండి విడివడకుండా ఉండాలని కోరుకున్న దానవు. పుట్టిన నాటి నుండి నన్నే స్మరించిన దానవు. అటువంటి దాని పట్ల నేను కొంచెం ఎక్కువ మాట్లాడి ఉంటే నా తప్పు సహించు రుక్మిణి అని 2 చేతులు ఎత్తి ఇలా అన్నట్టు. రుక్మిణీదేవి గభాలన ఆ చేతులు పట్టుకుని, స్వామి మీరంత మాట అనకూడదు, నాకు ఒక్క వరం ఇవ్వండి అని అడిగింది. ఎంత చిత్రమైనటువంటి మాటో చూడండి. ఆవిడంది, కృష్ణ నేను మిమ్మల్ని అడిగే వరం ఏమిటో తెలుసా? ఇది బాహ్యమునందు భర్త భార్యతో కాని భార్య భర్తతో కాని అనలేదు. ఈ సంఘటన మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నా అంత భక్తుడు లేడన్న అతిశయం కాని, నా అంత గొప్పవాడు లేడన్న అతిశయం కాని, నేనింత వాణ్ణన్న అతిశయం కాని, లేకపోతే మీకు ఈశ్వరుడు ఏదో ఒక విభూతినిస్తాడు. ఒకరు అందంగా ఉండొచ్చు, ఒకరు పొడుగ్గా ఉండొచ్చు, ఒకరు తెల్లగా ఉండొచ్చు, ఒకరు ఐశ్వర్యంతో ఉండొచ్చు, ఒకరు పాండిత్యంతో ఉండొచ్చు, ఒకరు 4 మాటలు చెప్పగలిగి ఉండవచ్చు. ఏ విభూతి ఉన్నా ఆ విభూతి ఈశ్వరుడి యొక్క ప్రచోదనము. ఆయన అనుగ్రహించిన ఎందు ఈ లక్షణము పెట్టాడు. లేకపోతే నాకేముంది? నాకు దారుఢ్యమా,
నేను ఎప్పుడైనా వెళ్ళి ఏ పల్లకి అన్నా స్వామివారిది ఏ వెంకటాచలం లాంటి మహాక్షేత్రాల్లోనో పరమపురుషుడి యొక్క పల్లకీలు మోశానా? పొయ్యలేదు. లేదా పోని స్వామికి ఎప్పుడైనా చక్కగా కూర్చుని 1,00,000 చామంతి పూలు తెచ్చి పరవశించిపోతూ సహస్రంతో పూజ చేశానా? పూజ చేయలేదు. పోని ఎప్పుడన్నా నమక చమకాలతో పొంగిపోతూ సంతతధారతో ఈశ్వరాభిషేకం చేశానా? చేయలేదు. మరి నాకేమిచ్చాడు ఈశ్వరుడు? ఒక వేదిక మీదకి వెళ్ళేటప్పటికీ ఏవో 4 పద్యాలు పట్టుకుని భగవంతుడి గురించి 4 మాటలు చెప్పుకునే అదృష్టం ఇచ్చాడు. ఈ 4 మాటలు చెప్పుకుని నువ్వు తరించిపోరా, నేను స్వీకరిస్తానన్నాడు. ఈశ్వర, 4 మాటలు మాట్లాడగలిగినటువంటి శక్తి నాకు ఇచ్చి నన్ను తరింపచేశావు అని అనుకున్నాను అనుకోండి. అంటే ఉదాహరణ వేరొకరి మీద పెట్టకూడదు, అందుకని నా మీద పెట్టుకున్నాను అని అనుకుంటే పొరపాటు లేదు. నా అంత గొప్పగా ఎవడు చెప్తాడండి, నేను చాలా బాగా చెప్పానండి భాగవతం అన్నాను అనుకోండి, ఈశ్వరుడు ఒక్కసారి తన స్థానం ఏమిటో చూపిస్తాడు. ఓహో, నువ్వు కదురా చెప్తున్నవాడివి భాగవతం, నేను చెప్పించానా ఇంకొకటి చెప్పించాడా? ఈశ్వర, నేనెవడిని చెప్పడానికి? నేనా చెప్పినవాడిని? నువ్వు చెప్పించావు. ఎవరన్నారండి ఈ మాట? ఉపన్యాసం చెప్పినవాడు కాదు. పోతన గారి పద్యాలు రాస్తే ఆయన పద్యాలు ఎదురు పెట్టుకుని చెప్పుకున్నవాడు కాదు. ఏ మహానుభావుడు 12 స్కంధములను ఆంధ్రీకరించాడో, మంత్రశక్తి తరగకుండా ఆంధ్రీకరించాడో అటువంటి వాడు నేను రాయలేదన్నాడు. పలికెడిది భాగవతమట, పలికించు విభుంటు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాథ పలుకగనేలా. ఎప్పుడైనా చిన్న అతిశయం వస్తే ఈ ఘట్టాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రుక్మిణీదేవి అంతటి దాన్ని కృష్ణ పరమాత్మ, రుక్మిణి నువ్వింత సౌందర్యవతివి, అంతటి వాణ్ణి వివాహం చేసుకోవలసిన దానివి, ఐశ్వర్యవంతురాలివి, కాబట్టి పాపం నన్ను అనవసరంగా వివాహం చేసుకుని బాధపడుతున్నావేమో, ఇప్పటికైనా నీ ఇష్టం, చేసుకుంటే ఎవరినైనా చేసుకో అంటే ఆ మాటకి బాధపడింది తప్ప అసలు నిజంగా ఒక మాట ఆవిడ తిరగేసి అనాలనుకోండి, నేను ఇలా అన్నానని అనుకోవద్దు, ఆవిడ అనాలనుకోండి, ఆవిడ అనగలదు. రుక్మిణీదేవి ఏమనగలదు? ఓహో, అందుకే ఇలా ఉంది, మీరు అంతమందిని చేసుకొచ్చారు అనొచ్చు కదండి. నేను అన్నానని కాదు, మీరు ఆలోచించండి. రుక్మిణీదేవి స్పృహ తప్పిపోవడం ఎందుకండి? ఆవిడ అనొచ్చు ఈ మాట, ఓహో అందుకే ఇలా ఉంది, నేను చాలక 16,007 తెచ్చుకున్నావా అనొచ్చు. అలా అనుంటే ఆవిడ రుక్మిణీదేవి ఎందుకు అవుతుందండి? పనికి మాలిన ఉపన్యాసాలు వీధికి లెక్కి చెప్పేటటువంటి ఒక వనిత అవుతుంది. ఆవిడ రుక్మిణీదేవి అవ్వదు. రుక్మిణీదేవి గురించి పోతన గారంతా పరవశించిపోరు. రుక్మిణీదేవి అనగా ఎవరంటే బాహ్య సంపత్తితో పరవశించిపోయింది కాదు, అంతఃసంపత్తితో పొంగిపోయింది. ఈశ్వరుడు దేన్ని చూసి ప్రేమిస్తాడో తెలుసా అండి? ఈశ్వరుడి యొక్క విభూతి మీయందు ప్రసరిస్తే మీకు ఐశ్వర్యం వచ్చింది, ఈశ్వరానుగ్రహం ఉంటే మీకు అందం వచ్చింది, ఈశ్వరానుగ్రహం ఉంటే యవ్వనం నిలబడింది, ఈశ్వరానుగ్రహం ఉంటే మీరు కదలగలుగుతున్నారు. ఆ ఈశ్వర సంకల్పము ఇంత పిసరు మారిందనుకోండి, అంతే, రాజులు తరాజులైపోతారు. శ్రీగుణరత్న కోశంలో చెప్పినట్లు ఇవాళ రాత్రి వరకు సార్వభౌముడిగా ఉన్నవాడు, చిత్రనళీయంలో నలుడు చెప్పుకుంటాడు, సార్వభౌమ పదంబు శరణమీరిన భోగి వంటలవాడౌచు బరగనేడు, విమలాత పత్రముల్ వెలయగల్గిన రేడు వర్షాతపతముల మెలగనేడు, భయద కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు గరిటయు క్రోవియు పట్టెనేడు, విపుల కేసరి నక్కట పిల్లి చేసే అథమ విధమున ఇట్టిదే విధికృతంబు అని చెప్పుకున్నాడు. ఈశ్వరానుగ్రహాల తొలగిందనుకోండి, నలచక్రవర్తి అంతటి వాడు ఏమైపోయాడు? గరిటయు క్రోవియు పట్టెనేడు అని చెప్పుకున్నాడు చిత్రనళీయం. ఏమి పద్యాలండి! ఎప్పుడైనా నలదమయంతుల గురించి ఆ చిత్రనళీయం చెప్పాలనిపిస్తుంటుంది నాకు. సరే మనకెందుకు అని ఊరుకుంటుంటాను. కాబట్టి భయద కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు, ఈశ్వరానుగ్రహం తప్పిపోతే ఎంతసేపు? కాబట్టి ఆ ఈశ్వరానుగ్రహాన్ని నిలబెట్టుకోవాలి. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని ఈశ్వర విభూతిగా అనుభవించడంలో అతిశయం కలిగినప్పుడు ఉత్తరక్షణం ఆనాడు రుక్మిణీదేవి ఎలా మాట్లాడింది? మాట్లాడి అంతఃసౌందర్యంతో గెలుచుకుంది. మీరు చూడండి, పార్వతీదేవి కన్నా సౌందర్యవతిని ప్రపంచంలో చెప్పరు. ఇంకా సౌందర్యము అంటే ఎవరిని చెప్తారో తెలుసా అండి? పార్వతీదేవిని. అంతటి అందగత్తె అయినటువంటి పార్వతీదేవి తపస్సు చేస్తున్నటువంటి పరమశివుడు ముందొచ్చి నిలబడి ఉపచారం చేస్తుంటే, సాక్షాత్తు మన్మధుడు బాణప్రయోగం చేస్తుంటే మూడో కన్ను తెరిచి కాల్చి వెళ్ళిపోయాడు. తప్ప చేపట్టలేదు శంకరుడు. ఎప్పుడు చేపట్టాడు? అపర్ణయై ఆకులు కూడా తినడం మానేసి
తపస్సు చేసి సొక్కిపోయి ఇలా అయిపోయి నాకు ఈశ్వరుడే భర్తగా కావాలంటే ఆనాడు బ్రహ్మచారిగా వచ్చి మళ్లీ పరీక్ష చేశాడు. తన పెళ్లి చెడగొట్టుకోవడానికి తానే వచ్చి తన మీద చెప్పుకున్నవాడు ఈ సృష్టిలో ఉన్నవాడు ఉంటే శంకరుడే బ్రహ్మచారిగా వచ్చి. అప్పుడు ధూర్త బ్రహ్మచారి ఎవడరా నువ్వు శివలింగ చేశావంది ఆవిడ. అప్పుడు మెచ్చుకుని నిన్ను పెళ్లి చేసుకుంటానని శంకరుడిగా కనబడ్డాడు. ఈశ్వరుడు అడిగేది ఏదో తెలుసా అండి? అంతఃసౌందర్యం అడుగుతాడు. బాహ్య సౌందర్యము ఈశ్వరుడి దగ్గర పనికొచ్చేది కాదు. బాహ్య సౌందర్యం అంతా చెప్పి ఇందువల్ల కృష్ణుడు సత్యభామతో చాలా పొత్తుగా ఉన్నాడు అని ఎవరైనా అన్నారు అనుకోండి, నీకు భాగవతం చేత కాక నువ్వు అలా చెప్పావు. భాగవత పరిశీలన నీకు చేతనైతే రుక్మిణీదేవిది పెద్దపీట. ఎందుచేత పెద్దపీట అంటే అంతఃసౌందర్యము చేత స్వామిని గెలుచుకుందావిడ. నువ్వెప్పుడు గెలుచుకోవాలంటే పరమాత్మని అంతఃసౌందర్యంతో గెలుచుకోవాలి. ఇక్కడ పెరగాలి. నువ్వు ఎలా పెరగాలి? నీ యందున్న విభూతి ఈశ్వర ప్రచోదనమని నువ్వు అంగీకరించగలగాలి. నీకున్నది ఏదైనా ఈశ్వరానుగ్రహమే అనగలగాలి. ఎలా? కష్టం వచ్చినా. రుక్మిణీదేవి ఈ మాట అంటే నేను అందుకే అన్నాను, నువ్వు అందుకే చేసుకున్నావా అని ఉంటే ఇంత గొప్పగా కృష్ణ పరమాత్మ తీసుకెళ్లి పడుకోపెట్టి ఇన్ని ఉపచారములు చేసి ఆవిడ దగ్గర ఇలా అన్నాడు. ఎవడు భక్తితో అలా నిలబడిపోతాడో ఇన్ని మాటలు ఇలా అంటే చిన్న అతిశయం కలుగుతోందేమో, అది కలగకుండా ఉంటే రుక్మిణీదేవి చాలా శోభిస్తుందని ఈ మాట అన్నందుకు ఆవిడ ఎంత గొప్ప గొప్ప ఉపమానాలు చెప్పిందండి ఆవిడ. ఇది చూసుకుని పొంగిపోయి అన్ని ఉపచారాలు చేసి నా తప్పు క్షమించు రుక్మిణి అన్నాడు. ఇప్పటి వరకు కృష్ణ పరమాత్మ ఎవరి దగ్గరైనా నిలబడి నన్ను క్షమించు అని అడగడం మీరు విన్నారా భాగవతంలో? మొట్టమొదటిసారి రుక్మిణీదేవి దగ్గర అడిగాడు. అంటే ఈశ్వరుడు ఆయన కింకరుడిగా ఉండాలని కోరుకున్న వాడి దగ్గర ఎలా ఉంటాడో చూడండి. ఇంత వశుడవుతాడు ఈశ్వరుడని నిన్ను నువ్వు సంస్కరించుకోవలసినటువంటి విధానాన్ని విరసోక్తిని రుక్మిణి పట్ల ప్రదర్శించినట్టుగా, ప్రకటించినట్టుగా చూపించినటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి ఘట్టము. దీన్ని తెరకెక్కించడంలో ఉన్న రహస్యం ఏమిటో తెలుసా అండి? అది త్రికాలవేది కృష్ణ పరమాత్మ యొక్క ఆంతర జీవితమును కూడా దర్శనము చేయగలిగినటువంటి మహాపురుషుడైతేనే దాన్ని చెప్పగలడు. ఎవరు చెప్పగలరండి? లేకపోతే వెంకటేశ్వర స్వామి వారు 7 కొండలు దిగొచ్చి అలవేలు మంగమ్మ దగ్గరకు వచ్చినప్పుడు అలమేలు మంగమ్మ నాట్యం చేస్తే, నాట్యం చేసినప్పుడు ఒంటి చెమటలు పట్టిన అలమేలు మంగమ్మ ఎలా ఉంటుందో, ఆవిడ మనస్సులో భావన ఎలా ఉంటుందో, అలరులు కురియగా ఆడినదే అలకుల కులుకుల అలమేలు మంగ అనగలగాలంటే అమ్మతనంలో అమ్మతనాన్ని మాత్రమే చూసి అమ్మ మనస్సులో చొరబడి అమ్మకి అయ్య పట్ల ఉన్న శృంగార భావనని, ఆ నాట్యాన్ని తన జ్ఞాన నేత్రంతో చూసి కీర్తించగలిగి భక్తి స్థాయిలో నిలబడి ఆ సరళ రేఖ దాటడం అనేటటువంటిది చేత కాని వినయ సంపత్తి చేత కట్టుబడిన వగ్గేయకారుడికి తప్ప అంజలికి సాధ్యం కాదు. అది అన్నమయ్య గొప్పతనం. అలా రుక్మిణీదేవి ఇవాళ కృష్ణుణ్ణి వశం చేసుకుని తనవాణ్ణి చేసుకుంది. ఇది రుక్మిణీ విజయము అని నేను అంటాను. కాబట్టి ఇది మన విజయంగా మనం మార్చుకోవడంలో భాగవతం వినడం చేత మనం పొందవలసినటువంటి విజయం. దానికోసమని వ్యాస భగవానుడు అంతఃపురంలో జరిగినటువంటి విషయాన్ని భాగవతంలో తీసుకొచ్చి ఇస్తే పోతనామాచ్యుల వారు మన యందున్నటువంటి అనుగ్రహంతో వారు రామకైంకర్యంగా సమర్పించుకున్న దానిని ఆంధ్రీకరించి మనకు అందించారు. తదుపరి కాలంలో రుక్మిణీదేవి యొక్క అన్నగారైనటువంటి రుక్మి, ఇది ఒక చాలా చిత్రమైనటువంటి సందర్భం, మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రుక్మికి రుక్మిణీదేవి అంటే చాలా ఇష్టం, కానీ కృష్ణుడంటే మాత్రం అంత పెద్ద ప్రీతి ఆయనకేం లేదు. పాము చుట్టం, పడగ విరోధం. పాము కావాలి, పడగ ఉండకూడదు. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. చాలా కుటుంబాలలో, నేను ఎందుకు పేర్లు పెట్టి చెప్పాలి, చాలా కుటుంబాలలో ఈ లక్షణం ఉంటుంది. ఎలా ఉంటుందంటే అల్లుడు గారు కావాలి, అల్లుడు గారి అమ్మగారు కానీ నాన్నగారు కానీ ఉండకూడదు. ఆ అబ్బాయి వీళ్ళింటికి అల్లుడు అవ్వాలి, ఆ పిల్లాడికి అక్క చెల్లెళ్ళు ఉండకూడదు. ఈ అమ్మాయి అల్లుడు గారు ఈ పిల్ల అక్క చెల్లెళ్ళను కూడా మరదళ్ళని ఎంతో ప్రేమించాలి, కానీ ఈ పిల్లవాడు మాత్రం తన అక్క చెల్లెళ్ళని చూడకూడదు.
ఎందుకు నువ్వు ఇంక మనుష్యుడిగా పుట్టడం? ఇది నీకు ఉండవలసిన లక్షణమే, ఒక మనుష్యుడికి ఉండవలసిన లక్షణమే. అది నీకు యుక్త వయస్సు వచ్చిన పిల్లనిచ్చేటటువంటి వాడికి ఉండవలసిన ఆలోచన సరళే ఇదే. ఇంత హేయంగా ఉంటాయి ఆలోచనలు మనుష్యులవి. నేను ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అక్క చెల్లెళ్ళు ఉన్నారా అండి అని చాలా భయంగా అడుగుతారు పెళ్లి కొడుకు గురించి అడిగేటప్పుడు. ఉన్నారండి అన్నాం అనుకోండి, అక్క చెల్లెళ్ళు ఉంటే అంటారు. అక్క చెల్లెళ్ళు ఉంటే నీకే? ఆయన అక్క చెల్లెళ్ళు, అక్క చెల్లెలతో పొందినటువంటి ప్రేమ, అన్నదమ్ముడు పీటల మీద కూర్చుని ఓ ఇల్లు కట్టుకుంటే అక్క చెల్లెలు పొంగిపోయి ఇచ్చినటువంటి హారతి నీకేం తెలుసు? నీకు తెలియదేమో జీవితంలో, అందుకని నువ్వు అలా మాట్లాడగలిగావు. ఆ అక్క చెల్లెలు ప్రేమ ఏమిటో నీకు తెలిస్తే నువ్వు అలా మాట్లాడగలవా? పెళ్లి కొడుకు పీటల మీద కూర్చుంటే ఎంత సంతోషం అండి వాళ్ళకి. మా అన్నయ్య పెళ్లి కొడుకు, మా తమ్ముడు పెళ్లి కొడుకు అని అలా వెనకాలే ఉంటారు. ఆ బొగ్గను చుక్కట్టడం దగ్గర నుంచి, ఆ కళ్యాణం బొట్టు తీర్చడం దగ్గర నుంచి, వాడికి ఎప్పుడు ఉత్తరీయం వేసుకోవడం రాక కిందకి జారిపోతుంటే దాన్ని భుజం మీద వేయడం దగ్గర నుంచి, ఆ జీలకర్ర బెల్లం పెట్టినటువంటి జిగురు వదిలిపోయే వరకు వాడికి తలంటి పోసి ఎంత ప్రేమ వాళ్ళది, అంత ప్రేమతో ఉంటారు. వీళ్ళు ఇలాంటి పనికిమాలిన మాటలు పై వాళ్ళు మాట్లాడుతుంటారు. పాడు చేసేది ఎవరంటే పెద్దవాళ్ళు. నన్ను క్షమించండి, నేను అలా అన్నందుకు సభాముఖంగా. వయస్సు చేత పెద్దరికం కాదు, సంస్కారము చేత పెద్దరికం ఉండాలి. సంస్కారము చేత పెద్దరికం చేత కాకపోతే ఎప్పుడు నువ్వు నేను భేదాలి. తన వాళ్ళని పొగుడుకోవడం, అవతల వాడి యందు ఉన్నటువంటి ఔన్నత్యాన్ని అంగీకరించలేకపోవడం, నీ బ్రతుకంతా అలాగే వెళ్ళిపోతుంది. ఏమిటి సాధించావు దానివల్ల? నువ్వు సాధించింది లేదు, నువ్వు నీ బిడ్డలకి మిగిల్చిన సంస్కారం లేదు. నువ్వు నాటిన పెనువేప విత్తు కొన్ని కుటుంబాలకు అదే సంస్కారంగా పరిణమించి వాళ్ళు మళ్ళీ ఎంతమందిని పాడు చేస్తారో నాకు చాలా మంది తెలుసు. నాకు ఆప్తులైన వాళ్ళు నాకు తెలుసు. వియ్యంకుడిని పలకరించేటప్పుడు మీరు అండం చేత కాని వాళ్ళు నాకు తెలుసు. వాడు అని మాట్లాడతారు. అలా అనొచ్చా? వాళ్ళు లేనంత మాత్రం చేత ఏకవచన ప్రయోగం చేస్తావా వియ్యంకుడిని, వియ్యప్రాల్ని? అంటే వాళ్ళు లేరు కదా. వాళ్ళు లేకపోతే ఈశ్వరుడు లేడు. ఎంత మర్యాదగా ప్రవర్తించాలి. రుక్మి ఘట్టం మనకి తెలియచేస్తుంది. రుక్మిణి అంటే ఇష్టం. ఎప్పుడో భాగవతం చదివిందని మీరు వింటే ఇవాళకి మీకు దేనికి పనికి వస్తుందండి? అది మన జీవితానికి సమన్వయం చేసుకోగలిగితేనే పురాణం పనికొస్తుంది అంతే, లేకపోతే అది మన జీవితాన్ని ఉద్ధరించదు. రుక్మిణి అంటే ప్రేమ తోడ పుట్టింది కాబట్టి. కృష్ణ భగవానుడు అంటే ఆయనకి ఎప్పుడూ అంత ప్రీతి లేదు. రుక్మిణికి ఎవరంటే ప్రేమ? కృష్ణ భగవానుడు అంటే ప్రేమ. ముందు ఘట్టంలో ఆవిడ ఏం చెప్తోంది? నాకు నువ్వు తప్ప ప్రపంచం అక్కర్లేదంటోంది. ఈయనేమంటున్నాడు? రుక్మిణి అంటే ప్రేమ, కృష్ణుడు అంటే అంత ప్రేమ ఉండదు. అంత ప్రేమ లేదు అని ఎప్పుడు తెలుస్తుంది? కట్టెకి నిప్పు ఉందనుకోండి, ఉఫ్ అని ఊదినా ఎర్రతనం రాలేదనుకోండి, కట్టెకి నిప్పు లేదు. ఉఫ్ అని ఊదినప్పుడు కట్టె చివర ప్రకాశించింది అనుకోండి, నిప్పు ఉంటేనేగా ప్రకాశించింది. వేరొకడు వచ్చి 4 చాడీలు నాకు ఎవరి మీదో చెప్పాడు అనుకోండి, నోర్ మొయ్, వాళ్ళ సంస్కారం నీకేం తెలుసు అని నేను అనగలిగాను అనుకోండి, వాడు ఊదితే మాత్రం నిప్పెందుకు రాజుకుంటుంది? వాడు ఊదితే రాజుకుందంటే రాజుకోవడానికి రవ్వ ఇక్కడ ఉంది, ఎక్కడో ఉంది నాకు మనస్సులో, కాబట్టి కదా వాడు మాట అంటే రాజుకుంది. ఇప్పుడు ఈ కోణంలో మీరు ఈ కథ వినండి. రుక్మి, ఎందుకంటే దానికి ముందు ప్రాతిపదిక చెప్పకపోతే మీరు ఆ కోణంలో దాన్ని నేను ఆఖరణ అన్వయం చేయడం కన్నా కొన్ని ముందు చెప్పి మిమ్మల్ని అన్వయం చేసుకోమంటే ఇవి నిత్య జీవితంలోవే కాబట్టి చాలా అందంగా మీరు అన్వయం చేసుకుని చక్కటి సంస్కారమును పొందగలుగుతారు. మీరందరూ సంస్కారులే అలా నేను అంటున్నాను, కానీ నాకన్నా నా దగ్గర వినవలసిన వాళ్ళు, నా దగ్గర సంస్కారము నేర్చుకోవలసిన వాళ్ళు ఈ సభలో ఎవరూ లేరు. మీ దగ్గర నేను నేర్చుకోవాలి తప్ప. అది మీ ఔదార్యం, అలా అంగీకరించి కూర్చోవడం. కాబట్టి ఆనాడు రుక్మి తన కుమార్తె అయినటువంటి రుక్మవతిని మేనల్లుడైనటువంటి ప్రద్యుమ్నుడికిచ్చి వివాహం చేశాడు. తన వేరొక కుమార్తె అయినటువంటి చారుమతిని కృతవర్మకిచ్చి వివాహం చేశాడు. మనవరాలైనటువంటి రుక్మలోచనని కృష్ణుడి యొక్క మనువడైనటువంటి అనిరుద్ధుడికిచ్చి వివాహం చేశాడు. ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధుడికిచ్చి వివాహం చేశాడు. అప్పటికి కృష్ణుడి యొక్క సంతతి 16,000 మంది అంగనలు, అష్టమహిషుల యందు ప్రతి వారి యందు 10 మంది కుమారులు కలిగారు కృష్ణ పరమాత్మకి సమానంగా.
ఆయన కొడుకులు, అల్లుళ్ళు, ఆయన మనవలు, మునిమనవలు, ఇదంతా కలిసి తామర తంపరగా పెరిగిపోయినటువంటి వాళ్ళకి చదువు చెప్పడం కోసమని పెట్టినటువంటి గురువుల సంఖ్య 3,80,000 ఒక 100 మంది గురువులు. అంటే ఒక వ్యక్తి నిజంగా ఒక 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చేటప్పటికి ఈసారి మనం అందరం కూడా మకర సంక్రమణానికి నా కడుపున పుట్టిన వాళ్ళు, వాళ్ళ కడుపున పుట్టిన వాళ్ళు, తత్సంబంధీకులు అందరం కలిసి వెంకటాచలం వెడదాం మకర సంక్రమణానికి అన్నాడు అనుకోండి. ఒక 3 బోగీలు రిజర్వేషన్ చేయవలసి వస్తుంది నాన్నగారండి అని పెద్ద కొడుకులు లిస్టు రాసుకొచ్చారనుకోండి. నేనంట ఆయన ఐశ్వర్యవంతుడు అంటాను. ఎందుకంటే ఆయన పిలిస్తే వస్తారు. ఎంతమంది నీకుంటే ఎందుకు, నువ్వు పిలిస్తే రాని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందనుకోండి, నీవు ఐశ్వర్యము లేనివాడవు. నువ్వు పిలిస్తే పరిగెత్తుకు రావాలి 10 మంది. అలా రాగలుగుతున్నారంటే నువ్వు ఐశ్వర్యవంతుడివి, నువ్వు ప్రేమ సంపాదించుకున్నావు ప్రపంచంలో. కాబట్టి కృష్ణ పరమాత్మ ఇంతమంది గురువులు పెట్టవలసి వచ్చింది అంటే ఆయన ఎంత సంతోషంగా, ఎంతమంది మనవలతో, కొడుకులతో, కోడళ్లతో, ముని మనవలతో ఎంత సంతోషంగా ఎలా కాలం గడుపుతున్నాడో మీరు ఆలోచించండి. అటువంటి సమయంలో వివాహం జరిగింది. బలరాముడు కృష్ణ పరమాత్మ ఆ విదర్భ రాజ్యానికి వెళ్ళి అక్కడ వివాహ వేడుకలు చాలా సంతోషంగా జరిగిపోయాయి. వేడుకలన్నీ జరిగిపోయిన తర్వాత కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతురు అందరూ బయలుదేరిపోవడానికి సిద్ధపడుతున్నారు. అక్కడికి కళింగరాజు వచ్చాడు. ఈ కళింగరాజుకి లేనిపోని పెద్దరికం ఒకటి ఉంటుంటుంది కొంతమందికి, ఇదో అక్కర్లేని పెద్దరికం. ఇలాంటి వాళ్ళని తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బంధువులలోనే ఉంటారు, ఓర్వలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ స్థానాన్ని మీరు పరిమితం చేయకపోతే అన్నిటికీ వాళ్ళకేం పెద్దపీట వెయ్యక్కర్లేదు. వాళ్ళకి సంస్కారం లేని బంధువులు అయినప్పుడు వాళ్ళ స్థానం వాళ్ళకి చూపిస్తే చాలు, తప్పేం లేదు. దేహబంధుత్వం ఎంతవరకు అంతవరకు ఆ గౌరవం చాలు. సంస్కార బలం పెంచుకోలేని వాళ్ళు, సంస్కార బలం పెరిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు దేహబంధుత్వం చేత దూర బంధువులు అయినా వాళ్ళకి పెద్దపీట వేయాలి. ఎందుకని? సంస్కార బలం చేత పెద్ద బంధువులు వాళ్ళు. అందుచేత చూడండి ఎంత చిత్రం జరిగిందంటే, ఒక నీతి చంద్రికలో ఒక మాట చెప్తారు. వెనకటికి ఒక రాజుగారి యొక్క పట్టె మంచానికి ఒక నల్లి ఉండేది. ఆ నల్లి రాజుగారు తినడం ఎటువంటి ఫుడ్ తింటాడండి ఆయన? మనలాగా తినడు కదా. అంటే మనం ఏం తక్కువ తింటలేదు, ఈశ్వరానుగ్రహం చేత మనం కూడా మంచి ఆహారం తినగలిగిన సమర్థతని ఈశ్వరుడు మనకి ఇచ్చాడు. మీరు ఇచ్చిన పళ్ళే చాలు రోజును అన్ని ఇప్పిస్తున్నాడు నాకు, ఇంకా మళ్ళీ మనలా అనడం ఎందుకు? ఈశ్వరుడు నేను తిన్నట్టు రాజులు తింటున్నారు అంటే సరిపోతుందేమో అసలు. అందుకని అంత మంచి ఆహారం తినేటటువంటి రాజు యొక్క రక్తము చాలా రుచిగా ఉంటుంది కదా. అందుకని ఆ రాజు పడుకుని నిద్రపోతుంటే నల్లికి ఒక లక్షణం ఉంటుంది, నిద్రపోతే తప్ప నల్లి కుట్టదు. అందుకని చక్కగా రోజు రాత్రి బాగా నిద్రపోయిన తర్వాత ఈ నల్లి వచ్చి కుట్టి చక్కగా నెత్తురు తాగేసి వెళ్ళి పడుకునేది. రాజు ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ ఒకనాడు ఎక్కడో దూరదేశం నుంచి ఓ దోమ ఒకటి వచ్చింది. ఈ నల్లితో బంధుత్వం పెట్టుకుని వచ్చి, నువ్వు రాజావారి అంతఃపురంలో ఉంటావు కదా, నేను ఇంత చుక్క నెత్తురు రాజుగారికి తాగెళ్ళిపోతాను, ఎప్పటి నుంచో కోరిక, నీ కాళ్ళు పట్టుకుంటే తీరుతుంది అంటున్నారు, ఇంత చుక్క తాగనిద్దు అంది. అంటే అదంది, వద్దు నాకంటే అలవాటు, రాజు బాగా గాఢ నిద్ర పోయిన తర్వాత ఆయనకి తెలియకుండా తాగుతాను, తెలిస్తే కొంపలడిపోతాయి, అందుకని వద్దు, నేను నిన్ను తాగనివ్వను అంది. అలా కాదు, నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, ఉపేంద్రుడివి, అంతవాడివి ఇంతవాడివి, నువ్వు తలుచుకుంటే ఎంతసేపు, నన్ను ఒక్క చుక్క తాగని అంది. నల్లి మంచంలో ఉంటుంది అడుగున, దోమ పైన తిరుగుతుంది. ఈ పిచ్చనల్లి అంది, అయితే రాజు బాగా నిద్రపోయిన తర్వాత మాత్రమే తాగు, తాగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తాగు, ఏ అవయవం మీద పడితే అవయవం మీద వాలకు, ఇన్ని మాటలు చెప్పింది. అలాగే అంది. రాజు వచ్చి ఇలా పడుకున్నాడు. దీనికి తొందర, ఎప్పుడు తాగేద్దాం అని. ఆయన ఇలా పడుకుని కళ్ళు మూసుకుని ఇంకా గుర్రు పెట్టలేదు, ఆయన ఇంకా బాగా నిద్రపోలేదు. ఇది ముఖం వంక చూసింది. రాజావారి ముఖం అంటే ఎంత బాగుంటుంది, చక్కగా అందంగాను. అందుకని రాజుగారి ముక్కు మీద వాలి తాగితే బాగుంటుందని ముక్కు చివర వాలి తాగబోయింది. తాగబోతే రాజుకి చుర్రుమని ఒక్క దెబ్బ కొట్టాడు. ఇలాగ కొట్టే తప్పుకుని మళ్ళీ రాజు నిద్రపోకముందే చెంప మీద వాలింది. మళ్ళీ కొట్టాడు, మళ్ళీ తప్పుకుంది. మూడో మాట మళ్ళీ వచ్చి నుదుటి మీద వాలింది, మళ్ళీ కొట్టాడు, తప్పుకుంది. ఇలా అనుకున్నాడు. 3 దద్దుర్లు కనపడ్డాయి. ఒక్కసారి లేచి, ఎవరక్కడ అన్నాడు. ప్రభు ఏమైంది అని పరిగెత్తుకొచ్చారు. ఏమిటి దిక్కుమాలిన మంచం, ఇందులో ఏముంది, అస్తమానం నన్ను ఏదో కుడుతోంది మొహం మీద అన్నాడు.
ప్రభో ఇవాళకి మీరు ఈ హంసతూలికా తల్పం మీద పడుకోండి అని దాన్ని తీసుకెళ్లి శుభ్రంగా పరుపు గిరుపు దులిపేసి మంచం దులిపారు. ఈ నల్లి కింద పడింది, దీన్ని తప్పించారు, దోమ వెళ్ళిపోయారు. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని బంధువులు కదా అని స్థానాలు ఏమి ఇవ్వక్కర్లేదు. నీతి చంద్రికను అనుసరించి వారి వారి స్థానములలో వారిని ఉండనీయవచ్చు. నేనేం దోషం చెప్పలేదు కదండి, నీతి చంద్రికతో సమర్థించాను కదా. అందుచేత కృష్ణ పరమాత్మ వెళ్ళి అక్కడ చక్కగా ఆ విదర్భలో రుక్మి యొక్క కుమార్తెకి, రుక్మి యొక్క మనవరాలికి, కృష్ణుడి యొక్క మనవడికి వివాహాలు పూర్తయిపోతే ఆ మధ్యలో బయలుదేరాడు కళింగ దేశాధిపతి. ఇదే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి శుభకార్యాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. తగుదునమ్మా అని నేను ఎన్నో చోట్ల చూశానండి. కడివేడు పాలల్లో ఉప్పరాయి వేసినట్టు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఒక్క మాట మాట్లాడతారు అంతే వాళ్ళు. అప్పటి వరకు ఎంతో ప్రేమగా ఉన్న వాళ్ళు అనుమానాలు పెరిగిపోతాయి, మాటల తీరు మారిపోతాయి, కుటుంబాలు విడిపోతాయి. వీడెంత సంతోషపడిపోతాడో. వాళ్ళకి అదే పని. సంస్కారము లేని మాట తీరు ఉన్న వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. హాస్యగాడి కింద వాడి వదిలిపెట్టేస్తే చాలు వాళ్ళని. అంత సీరియస్ మైండింగ్ అంటారే, అది ఇవ్వక్కర్లేదు. వాళ్ళకి సంస్కార బలం లేదు మనస్సులో. అందుకని వాళ్ళ మాటకంత విలువ ఇవ్వకూడదు. సంస్కార బలం ఉన్నవాడి మాట ఉంటుంది, దాన్ని మీరు ఎప్పుడూ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కాబట్టి చూడండి, ఆ కళింగ దేశాధిపతికి ఏం అవసరం? ఒరే, ఒకప్పుడు ఈ రుక్మి తన చెల్లెల్ని కృష్ణుడు ఎత్తుకుపోతున్నాడని చెప్పి పెద్ద యుద్ధానికి వెళ్ళాడు కదా. ఇవాళ వీళ్ళు ఇంత కలిసిపోయారు, మళ్ళీ బంధుత్వాలు కలిసిపోతున్నాయి. వీళ్ళ కొడుకుని తీసుకెళ్లి మళ్ళీ వీడి మనవరాల్ని కూతుర్ని కూడా రుక్మి తీసుకెళ్లి మేనల్లుడికి ఇచ్చేశాడు, వాళ్ళ మనవడికి ఇచ్చాడు. వీళ్ళు ఇంత అన్యోన్యం అయిపోవడమా అని కళింగ దేశాధిపతి కడుపు మండిపోయింది. అసలు వీడి కడుపు మండిపోవడం ఎందుకు? ఊదాడు. ఊదితే ఎందుకు రగులుకోవాలి? రవ్వ ఉంది కాబట్టి. ఎలా ఊదాడు? రుక్మి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఏమయ్యా నీకేమైనా బుద్ధి ఉందా? అంత తొందరగా మర్చిపోయామిటయా? నీ కూతుర్ని పట్టుకెళ్ళి కృష్ణుడి కొడుక్కిచ్చి వివాహం చేస్తావా? నీకు గుర్తుందా? ఆ రోజున ఉత్తరీయం తీసి నిన్ను బండి చక్రానికేసి కట్టేసి రేవులవారం గొరిగి అని కత్తి పెట్టి నీ జడలు పాయలు పాయలుగా వదిలిపెడితే రాజులందరూ నిన్ను చూసి నవ్వితే భోజకటకాన్ని రాజధానిగా చేసుకుని ఉండిపోయావు. అంత అవమానం చేశాడు. నువ్వు శిశుపాలుడికిచ్చి వివాహం చేద్దాం రుక్మిణిని సిద్ధం చేశావు. తను ఎత్తుకుపోయి హాయిగా ద్వారకలో రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడు. ఇవాళ ఆ రుక్మిణీదేవికి కృష్ణుడి యందు పుట్టిన కొడుక్కి నీ కూతురునిచ్చి పెళ్లి చేస్తావా? ఇంత తొందరగా ఎలా మర్చిపోయావా? ఈ అవమానం. పర్వాలేదు, నీ మనసు మంచిదే, చాలా తొందరగా మర్చిపోతావు అవమానాలు అన్నాడు. ఊదాడు, అంటుకుంది నిప్పు. ఎలా మళ్ళీ నేను తిరిగి అవమానించగలను అన్నాడు. అంటే చూడండి, పాలకొండలో ఉప్పరాయి. ఈ సంఘటనలు పురాణంగా వినడానికి కాదండి, జీవితంలో. అందుకే భాగవతం చదువుకోండి, భాగవతం వినండి అని ఎందుకంటారో తెలుసా? జీవితాన్ని దిద్దుకోవడం అలవాటు అవుతుంది. భాగవతం వంట పట్టిందనుకోండి, మీ జీవితాన్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోగలరు. అనవసరపు వాళ్ళని మీ జీవితంలోకి ప్రవేశించనివ్వరు. వాళ్ళ మాటలకి మీరు పెద్ద విలువ ఇవ్వరు. ఇలాంటి సంఘటనలు జ్ఞాపకానికి వస్తాయి. ఓహ్, ఇది నా జీవితంలో అశాంతి రేపుతుంది, దానికి ఎక్కువ విలువ ఇవ్వకూడదు అని తెలిసిపోతుంది మీకు. కాబట్టి చూడండి, ఎప్పుడైతే మనస్సులో ఈ భావన కలిగిందో, నేను ఎలా అవమానించను బలరామకృష్ణుల్ని అని అడిగాడు. అడిగితే ఆ కళింగ భూపతి చెప్పాడు, ఏమీ లేదయా, బలరాముడికి జూదం ఆడడం అంత బాగా రాదు, కానీ ఒక మర్యాద ఒకటి ఉంది. జూదానికి రమ్మంటే రాననకూడదు ఆ రోజుల్లో. కాబట్టి జూదానికి రమ్మని పిలు, వస్తాడు. ఆడ్డం రాదు కదా, పందాలు పెట్టు, వరుసగా ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడల్లా నీ పళ్ళు కనపడేటట్టు నవ్వుతుంది, ఇకిలించు. కుపితుడైపోతాడు బలరాముడు. అన్నగారు అలా ఓడిపోతూ నీవు నవ్వుతుంటే కృష్ణుడి మనస్సు ఖేదపడిపోతుంది. అలా నువ్వు నీకు వచ్చిన పాచికలతో వాళ్ళని అవమానం చెయ్యి అన్నాడు. ఇప్పటి వరకు వాళ్ళు కలిసిపోయి ఎంత సంతోషంగా ఉన్నారో. లేనిపోని విరోధానికి, లేనిపోని అవమానాలకి ప్రయత్నం చేస్తే జీవితాంతం కలిసి ఉండవలసిన వాళ్ళు ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు నమ్మి ఆప్తులైన వాళ్లతో, తమ జీవితాలకి సుఖశాంతులు ఇవ్వవలసిన వాళ్లతో వైరాలు తెచ్చుకోకూడదు. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి, ప్రయత్నం చెయ్యాలి. కాబట్టి ఏం చేశాడు అంటే, బలరాముణ్ణి జూదానికి పిలిచాడు. పిలిచి పాచికలు మొదలుపెట్టాడు. 10, 20, 30, 50 వడ్డడం మొదలెట్టాడు. ప్రతి ఆటలో బలరాముడు ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడల్లా పళ్ళన్నీ కావాలని బయటికి పెట్టి ఇకిలించేవాడు.
ఇకిలించి ఎలా ఓడిపోతున్నాడో చూడండి అని పెద్ద కేకలేసి పొట్ట చెక్కలైపోయేటట్టు నవ్వుతుండేవాడు. సహిస్తున్నాడు బలరాముడు, చూస్తున్నాడు కృష్ణుడు. కాబట్టి ఇది అగ్నిపర్వతం. అది అగ్నిపర్వతం అని తెలియక, పేలుతుందని తెలియక అస్తమానం అగ్గిపుల్ల తెచ్చి వెలిగిస్తున్నాడు. వీడి అదృష్టం గాలి కారుతోంది, అది అంటుకుంది అనుకోండి, అంటించిన వాడు ముందు ఎగిరిపోతాడు కదండి. కాబట్టి కృష్ణుడు చూస్తున్నాడు. చెయ్యని అవమానం ఎప్పుడో పేలుతుంది పర్వతం. బలరాముడికి ఔద్ధత్యం వచ్చిందనుకోండి, కోపం వచ్చిందనుకోండి, వాడు వెళ్ళిపోతాడు. నాకెందుకు? వాడు బాగా చెయ్యిని చేస్తే రుక్మిణీదేవికి నా మీద కోపం వస్తుంది అనుకుంటున్నాడేమో. రుక్మిణీదేవి నన్ను అర్థం చేసుకోగలదని కృష్ణుడు అలా చూస్తున్నాడు. అన్నీ ఎరుగున్నవాడు కాబట్టి ఏమీ తెలియని వాళ్ళ చూస్తున్నాడు. ఏమైంది? ఆఖరణ బలరాముడికి కోపం వచ్చి 1,00,000 రూకలు ఒడ్డాడు. ఒడ్డి ఆట ఆడాడు. బలరాముడు గెలిచాడు. గెలిస్తే నేను గెలిచాను అన్నాడు బలరాముడు. నువ్వు గెలవలేదు అన్నాడు రుక్మి. నేను గెలిచాను ఆటలో అన్నాడు బలరాముడు. నువ్వు గెలవలేదు అన్నాడు. అక్కడ కళింగ భూపతి మొదలైన వాళ్ళు కూర్చుని అప్పటి వరకు బలరాముడు ఓడిపోతే నవ్వి రెచ్చగొడుతున్నారు రుక్మిణి. వాళ్ళని అడిగాడు, ఈ ఆట నేను గెలిచాను కదా అన్నాడు. వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళకి కావలసింది రుక్మికి బలరాముడికి వైరం పెరగాలి. రెచ్చగొట్టే వాళ్ళ స్వభావం అలా ఉంటుంది. అందుకని వాళ్ళు ఊరుకున్నారు, రుక్మి పక్షం పట్టుకున్నట్టుగా. వెర్రి రుక్మి అనుకున్నాడు, వీళ్ళందరూ నా పక్షం అని. నీకు ఆట తెలియదు, పాట తెలియదు, ఈ ఆట నువ్వు ఓడిపోయావు అన్నాడు. అయితే బలరాముడు అన్నాడు, సరే వేరొకసారి 1,00,000 ఒడ్డుతున్నాను అని మళ్ళీ ఆడాడు. ఈ మాట బలరాముడే గెలిచాడు. మళ్ళీ ఇప్పుడు నేను గెలిచానన్నాడు. నువ్వు లేదు నువ్వు ఓడిపోయావు, నీకు ఆట తెలియదు అన్నాడు రుక్మి. అశరీరవాణి పలికింది. లేదు, బలరాముడు గెలిచాడు ఈ ఆటలో. అంటే ఎవరి ధర్మమును పట్టుకుని ఉంటున్నారో, సంయమను పట్టుకుంటున్నారో వాళ్ళ వైపు ఈశ్వరుడు వహిస్తున్నాడు. ఇంత అశరీరవాణి చెప్పినా కళింగ భూపతి మొదలైన వారు చేసిన సైగల్ని చూసి వెర్రివాడై రుక్మి అన్నాడు, ఇక నవ్వుతూ పళ్ళు బయట పెట్టి, నువ్వు గొల్లల్లో పుట్టినవాడివి, ఆవుల వెంట దూడల వెంట అరణ్యాల్లో తిరుగుతూ గోవుల్ని కాసుకునేవాడివి, నీకు రాజులతో జూదం ఆడ్డం నీకేమొచ్చని కూర్చున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు అన్నాడు. ఈ మాట అనేటప్పటికీ ఇంకా ఉద్ధతితో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇంకా చూశాడు బలరాముడు, ఇంకా వీణ్ణి ఊరుకోవడానికి వీల్లేదు. అసలు ఊదినవాడెవరు అని చూశాడు, తెలిసిపోయింది. రెచ్చగొడుతున్నాడు కళింగ భూపతి. తను కూర్చున్న ఆసనం నుంచి లేచి పళ్ళు ఈకిలిస్తున్నటువంటి కళింగ భూపతి ముఖం మీద చెయ్యి వేసి మెడ విరిచేశాడు. విరిచేసి ఆ నోటి మీద ఉన్న పళ్ళ మీద తన అరిచేత్తో ఒక్క దెబ్బ కొట్టాడు. 32 పళ్ళు ఊడి కింద పడిపోయి నెత్తురు కక్కుకు చచ్చిపోయాడు. ఈయన దగ్గరికి వచ్చి, రుక్మి దగ్గరికి వచ్చి కంఠం కింద చెయ్యేసి పైకెత్తి, ఇందాకటి నుంచి నవ్వడానికి వెటకారం చెయ్యడమే పనన్నట్టుగా పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతున్నామని ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో ఒక్క దెబ్బ కొట్టాడు. మూతి వెనక్కి వెళ్ళిపోయి నెత్తురు కక్కి రుక్మి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత కృష్ణుడు లేచి అన్నాడు, రుక్మిణి బయలుదేరదామా అన్నాడు. అయ్యో తప్పకుండానండి, బయలుదేరదామా. ఇక్కడ మీకు ఏమర్థం అవుతుంది? ఆవిడకి కృష్ణుడు ఏం చేస్తే అంతే. తన పుట్టింటి వారు ఈ మమకారాలు ఆవిడికి లేవు. ధర్మమూర్తి నా భర్త, ఆయనకి తెలిసి ఏం చెయ్యాలో, ఆయన ఏం చేస్తే అదే. ఇది అంత ఐశ్వర్యం అంటే. తన భర్తతో కలిసి రుక్మిణీదేవి రథం ఎక్కి వెళ్ళిపోయింది. బలరాముడు వెళ్ళిపోయాడు, యాదవులు వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ హాయిగా కొత్త కోడళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు. కోడళ్ళు కూడా సంతోషంగా వెళ్ళిపోయారు. పోయినవాడు ఎవరు పోయాడు? రుక్మి పోయాడు. ఊదినవాడు ఏమైపోయాడు? వాడు పోయాడు. ఈ ఇల్లు ఏమైపోయింది? పాడైపోయింది. ఎందువల్ల? నల్లికి స్నేహం దోమైతే. నల్లికి నల్లే స్నేహం అయితే నల్లి చచ్చిపోయి ఉండుండేది కాదు. రుక్మి మరణం వెనకాతల ఇంత రహస్యం ఉంది. అంటే దీన్ని కేవల కథాభాగంగా నేను ఆవిష్కరించాను అనుకోండి, ఇందులో ఉండేటటువంటి నడువడికి సంబంధించిన రహస్యము మనకు అందదని నేను ముందు కొంచెం లౌకికంగా చెప్పవలసినటువంటి అవసరం కలిగింది తప్ప ఎవరిని విమర్శించాలన్నది నా ఉద్దేశ్యం కాదు. కాబట్టి ఇది పూర్తయిపోయిన తరువాత బాణాసురుడని ఆయన ఒక మహానుభావుడు, సామాన్యుడేం కాడు. ఆయనకి 1000 బాహువులు, 1000 చేతులతో ఉండేవాడు. ఆయన బలిచక్రవర్తికి 9 కుమారులు. 9 కుమారులలో పెద్దవాడు. ఈ బాణాసురుడు శోణాపురాన్ని పరిపాలన చేస్తున్నాడు.
పరిపాలన చేస్తున్న రోజులలో 1000 చేతులున్నటువంటి బాణాసురుడు ఒక రోజున కైలాస పర్వతం మీదకి వెళ్ళాడు. అది అసుర సంధ్య వేళ సమయం. ఆ అసుర సంధ్య వేళలో పరమశివుడు తాండవం చేస్తున్నాడు. ఈశ్వరుడు తాండవం చేస్తే చూసి తీరాలి, ఎంత అందంగా ఉంటుందో. నిజంగా నా చిన్నతనంలో విశాఖపట్నంలో ఉండగా మహానుభావుడు సంపత్ కుమార్ గారని ఉండేవారు. వారు పార్వతీ పరమేశ్వరులు, ఉమా సంపత్ అనుకుంటాను, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు, ఒకవేళ నేను పొరపాటు చెప్పాను, ఆయన భార్య. వాళ్ళిద్దరూ కలిసి అసుర సంధ్య వేళలో ఎలా నాట్యం చేస్తారో చేసేవారు. చేస్తుంటే ఆయన ఎలా చేస్తే పార్వతీదేవి అలా చేసేస్తుంది. నాట్యంలో నేను గొప్ప, ఈవిడ గొప్ప. ఇప్పటికీ చిదంబరంలో ఉంటుందండి. కాళికాదేవి పరమశివుడు, నటరాజుగా పరమశివుడు అభిషేకింపబడతారు చివర. ఆఖరికి పరమశివుడు ఇంకా పార్వతీదేవిని నాట్యంలో ఎలా గెలవాలి అని వాళ్ళు ఆ నృత్య సంప్రదాయం అలా చూపించేవారు. సంపత్ కుమార్ గారు తిరిగి 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 రంగస్థలం మీద భువన భోంతరాళాలు బద్దలైపోయేటట్టు ఆ ఢమరుకలు మ్రోగుతుంటే, మృదంగాలు మోగుతుంటే, వీణలు మోగుతుంటే, తప్పెటలు మోగుతుంటే, ఢమరుకలు మోగుతుంటే ఆయన స్టేజ్ మీద తిరిగి 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 నాట్యం చేసి వేదిక మీద ఎక్కడో ఇంత కుంకం భరిణి పెట్టేవారు. ఇంత స్పీడ్లో తిరుగుతూ బొటనవేలు తీసుకొచ్చి ఖచ్చితంగా కుంకుమ భరిణిలో పెట్టి ఇంతెత్తున కాలెత్తి తిరుగుతూ వచ్చి పార్వతీదేవి యొక్క లలాటమనందు ఎక్కడ బొట్టు పెట్టుకుంటుందో అక్కడ బొట్టు పెట్టేవాడు. పెడితే పార్వతీదేవి అలా లాస్యం చేసి బొట్టు తీసి కాలంతా పైకెత్తి పెట్టకూడదు కదా, తను స్త్రీ. అందుకని సిగ్గుపడి పార్వతీదేవి నిలబడిపోయింది. అప్పుడు నటరాజుగా పరమశివుణ్ణి అభిషేకించేవారు. అటువంటి తాండవం జరుగుతుంటుంది శంకరుడిది. ఏమి తాండవం నా తండ్రిది. అటువంటి తాండవం కైలాస పర్వతం మీద జరుగుతుండగా ఒకనాడు బాణాసురుడు వెళ్ళాడు. 1000 చేతులున్నాయి. ఇప్పటికి బాణాసురుడు చాలా మంచివాడు. 1000 చేతులున్నందుకు ప్రయోజనమేమిటి? ఇటువంటి నాట్యం జరుగుతోంది మహానుభావుడిది. అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభళా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే అంటాడు రావణాసురుడు. అటువంటి నాట్యం జరుగుతుంటే ఈ బాణాసురుడు అక్కడ ఉండేటటువంటి 500 వాద్య పరికరాలు తీసుకుని తన 1000 చేతులతో మ్రోగించాడు. మ్రోగిస్తే పరమశివుడు తాండవం అంతా చేసి సింహాసనం మీద కూర్చుని పొంగిపోయాడు. ఎంత గొప్పగా వాయించావురా, 500 వాద్య పరికరములను వాయించావు 1000 చేతులతోని. వాడు పరుగు పరుగున వచ్చి శంకరుడి పాదాల మీద పడి స్తోత్రం చేశాడు. ఎంత గొప్ప పద్యం చెప్పాడో చూడండి వాడు. నాకైతే అనిపిస్తుంది, అసలు ఎక్కడైనా ఏ శివానంద లహరి లాంటిదో చెప్పవలసి వచ్చిన చోట దీన్ని ప్రార్థనా శ్లోకంగా వాడవచ్చేమో అనిపిస్తుంది నాకు. ఎంత గొప్ప పద్యం పోతన గారు రచించారో మహానుభావుడు. శంకర భక్తమానసవ శంకర దుష్ట మదా సురేంద్ర నాశంకర పాండు నీల రుచి శంకర వర్ణ నిజాంగ భోగిరాట్ కంచన పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర యోగి హృత్ పంకజ పంకజాప్త నిచ తాండవ ఖేళన భక్తపాలన అన్నాడు. ఎటువంటి పద్యం అండి! శంకర, శంకర అంటే శంకరోతి ఇది శంకర, శుభమును చేయడము తప్ప ఎన్నడూ అశుభము చేయడము చేత కాని శంకర. భక్త మానసవ శంకర, భక్తుల యొక్క మనస్సులలో సర్వకాలముల యందు నివసించి ఉండేటటువంటి లక్షణం ఉన్నవాడా. దుష్ట మదాసురేంద్రనా శంకర, దుష్టమైనటువంటి మనస్సులు కలిగినటువంటి రాక్షసుల్ని పరిమార్చగలిగినటువంటి వాడా. పాండునీల రుచి శంకర వర్ణ నిజాంగా, ఎంత గొప్ప మాట అండి అది. పాండునీల రుచి, తెల్లటి రంగులో శరీరం, నల్లటి రంగులో కంఠం, ఈ 2 రంగుల చేత లోకములకు శుభమును చేసే శంకర. అదేమిటండి రంగులతో శుభం చేయడం ఏమిటి అంటే, ఒక ఆశ్చర్యం ఉంది. నీలకంఠుణ్ణి నీలకంఠ అని పిలిచామనుకోండి పరమేశ్వరుణ్ణి, ఆయన హాలాహల భక్షణం చేసి లోకాన్ని రక్షించినటువంటి లీల ఆయనకి జ్ఞాపకానికి వచ్చి పొంగిపోతాడు. అందుకని కంఠమునందు నలుపు లోకరక్షణము, మరి శరీరమునందు తెలుపు ఏమి రక్షణము అంటే, మీరు ఒక్కసారి రామేశ్వరం వెళ్ళినటువంటి వాళ్ళు జ్ఞాపకం తెచ్చుకోండి. రామేశ్వరంలో శంకర భగవత్పాదులు కైలాసం నుంచి తీసుకొచ్చినటువంటి స్ఫటికలింగం ఉంది. దాని మీద సూర్యకిరణాలు పడకూడదు. ప్రత్యేకం తెల్లవారుజామున 4 గంటలకు ఆ టికెట్ కొనుక్కుని క్యూలో వెళ్ళగలిగితే ఆ స్ఫటికలింగాన్ని తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెడతారు.
కూర్చోపెట్టి ఒక చిత్రమైనటువంటి పని చేస్తారు. దానికి ముందు అభిషేకం ఏం చేయరు. దాని ముందుకి తీసుకెళ్లి ఒక ఎర్రటి పువ్వు ఇలా చూపిస్తారు. చూపిస్తే ఆ శివలింగం అంతా ఎర్రగా అయిపోతుంది. ఒక పసుపు పువ్వు చూపిస్తారు, శివలింగం అంతా పసుపు అయిపోతుంది. ఒక శంఖం పువ్వు తీసుకొస్తారు, నీలంగా అయిపోతుంది. అన్ని తీసేస్తారు, స్ఫటికలింగం ఒక్కటి తెల్లగా ప్రకాశిస్తుంటుంది. ఇప్పుడు దాని మీద పాలు పోశారనుకోండి తెల్లగా ఉంటుంది, గంధోదకం పోశారనుకోండి పచ్చగా ఉంటుంది. మీరు ఏ రంగు పోస్తే ఆ రంగులో ఉంటుంది, దాని రంగు మాత్రం తెలుపు. దాంట్లో ఉన్న రహస్యం ఏమిటో తెలుసా అండి? అన్ని రంగులు తెలుపులోంచి వస్తాయి, అన్ని రంగులు తెలుపులోకి వెళ్ళిపోతాయి.